అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ లైట్ వర్కర్స్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మన గురువర్యులైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి ప్రణామాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు 2 డేస్ గ్యాప్‌లో మనకి చాలా హోమ్ వర్క్స్ ఉన్నాయి. అందరూ హోమ్ వర్క్ కంప్లీట్ చేశారని అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ మన మన ప్రబోధ్ సార్ మనకి ఈరోజు చెకింగ్ చేస్తారు మన హోమ్ వర్క్‌ని. కాబట్టి అందరూ హోమ్ వర్క్స్ రెడీగా ఉంచుకోండి. అండ్ అలాగే ఈరోజు మంచిగా మనం ఎంతో గొప్ప జ్ఞానాన్ని తెలుసుకుందాం ఈరోజు క్లాస్‌లో. ప్రతిరోజు మనం ఎంతో గొప్ప జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు ఇంకా ఏం ఏం టాపిక్ చెప్తున్నారో అందరూ కుతూహలంగా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఆలస్యం చేయకుండా సెషన్‌ని స్టార్ట్ చేద్దాం మాస్టర్స్. సో, వెల్కమ్ టు యూ ప్రబోధ్ సార్. థ్యాంక్ యూ సమీర్ గారు. సో ఇవాళ 106 మెంబర్స్ జాయిన్ అయ్యారు. సో అన్న మీరు వీడియో ఆన్ చేసుకోలేదు. ఎస్ యా జస్ట్ చెక్ చేస్తాను నెంబర్ ఎంతమంది జాయిన్ అయ్యారు చెక్ చేశాను. యా సో మనము ఇవాళ అస్ట్రల్ ట్రావెల్ సెషన్ పెట్టుకుందాం, మరి రేపు పెట్టుకుందాం అని చూస్తున్నాను. మరి రేపు పెట్టుకుంటే బాగుంటుంది, ఇవాళ టీవీ చెప్పుకుందాం అనిపిస్తుంది నాకు. యాక్చువల్గా ఇవాళ అనుకున్నాం కానీ మరి ఇది జూమ్ లింక్ అందరికీ షేర్ చేయలేదు కదా, మనం ఎక్కువ మంది ఉంటే జూమ్ లో బాగుంటుంది అనుకున్నాం కదా. సో రేపు రంజిత్ గారు ఓకేనా, రేపు అందరికి జూమ్ లింక్ ఎక్కువ మందికి షేర్ చేసి రేపు పెట్టుకుందాం కదా అసలు ట్రావెల్ సెషన్ ప్రాక్టికల్ సెషన్, ఇవాళ థియరీ చెప్పుకుందాం కదా, ఓకేనా. యా ఓకే అండి, రేపు చేద్దాము. సో ఇవాళ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకా ఈ రోజు పెట్టలేదని అనుకోకండి, ఈ రోజు ఇంకా ఎనర్జైజ్ చేసే పాయింట్స్ చెప్పుకుందాము. చెప్పుకోవడం వల్ల ఏంటంటే రేపు అసలు ట్రావెల్ ఖచ్చితంగా రావడానికి ఇంకా ఎనర్జైజ్ అవుతుంది అన్నమాట. కొన్ని సింపుల్ టిప్స్, ఓకే. ఎనర్జీ లీక్స్ ఏమేమి ఉన్నాయి అనేది దానిపైన మనం ఇవాళ తెలుసుకుందాం. ఎనర్జీ ఎలా పెంచుకోవాలి, ఓకే. శక్తి యొక్క జ్ఞానం, ఓకే అనుకోవచ్చు. శక్తి వినిమయ జ్ఞానము, ఓకే. శక్తి పెంచుకునే జ్ఞానము, ఓకే. ఇది సైంటిఫిక్ గా అనమాట, ఓకే. సో బాడీ ఎనర్జీ యాంప్లిఫికేషన్ టెక్నాలజీ అని ప్రతిసారి దీని గురించి కొన్ని చెప్పారు. దాన్ని ఇంకొంచెం మనం ఆ పాయింట్స్ తెలుసుకుంటే ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేసుకుందాం మనం, ఓకేనా. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే కాన్షియస్ ఈటింగ్. తినేటప్పుడు కాన్షియస్ గా తినడము, కాన్షియస్ డ్రింకింగ్ ద వాటర్. చక్కగా మనం అవేర్నెస్ తో వాటర్ని కూడా చక్కగా అబ్జర్వ్ చేసుకుంటూ తాగడము. కాన్షియస్ ఈటింగ్ లో వెజిటేరియన్ గా రావడము, వెజిటేరియన్ నుంచి ఇంకా మరి రా వెజిటేరియన్ గా వేగన్ గా రావడం, రా వెజిటేరియన్ గా రావడం, రా వెజిటేరియన్ మితాహారం అనేది ఇంపార్టెంట్. ఒక్కోసారి ఉపవాసం ఉండడం కానీ, ఈ కార్తీక సోమవారం అని అంటారు. కార్తీక సోమవారం నాడు ఏం చేయాలి అంటే ఉపవాసం ఉండడం అనేది ఉంటుందన్నమాట. ఈ నెల ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఈ శివరాత్రి వరకు, అంటే ఒక 3 నెలలు ఈ చలికాలం అనే ఈ టైం లోపల ఏంటంటే మనం ప్రతి సోమవారము, ఓకే. ఇది నేను ఈ డైట్ చెప్తుంటాను మామూలుగా. ఏమిటి అంటే ప్రతి సోమవారము లిక్విడ్ డైట్ అనమాట. అంటే ఏంటంటే తేనె నిమ్మకాయ, ప్రతి 2 గంటలకు తేనె నిమ్మకాయ ఒక గ్లాస్ లో 3-4 స్పూన్ తేనె వేసుకుని, ఎంత కావాలంటే మనకి ఎంత నచ్చినంత అంత నిమ్మకాయ రసం కొంచెం పోసుకుని వాటర్ నింపేసుకుని, తర్వాత అది ప్రతి 2 గంటలకు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసే సమయం నుంచి నైట్ పడుకునే లోపల ప్రతి 2 గంటలకు ఒకసారి ఖచ్చితంగా తీసుకోవాలి, ఓకే. ఎంత ఆకలి లేకున్నా కానీ తీసుకోవాలి 2 గంటలు. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు ఇలాంటి జ్ఞానంతో చేయాలి. చేసి తర్వాత ఏం చేయాలంటే మధ్యలో డ్రింకింగ్ వాటర్ కూడా తాగుతుండాలి అనమాట, ఓకే. దాహం బాడీలో వాటర్ కావడానికి. దీనివల్ల ఏంటంటే శక్తి బాగా ఉంటుంది. ఆ రోజు ఎక్సర్సైజ్ చేయాలన్నా కొంచెం లిమిటెడ్ గా ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే చేసుకోవచ్చు, కానీ ఎక్సర్సైజ్ అంతకన్నా ఎక్కువ చేయదు. జిమ్కి వెళ్ళాలని వేలు పెట్టుకోవద్దు. మిగతా అన్ని మనం పనులు చేయడానికి ఆ తేనె లోపల అద్భుతమైన ఎనర్జీ పనిచేస్తుంది అన్నమాట. చాలా హై ఎనర్జీ, విత్ ఇన్ 5-6 సెకండ్స్ మినిట్స్ లో ఎనర్జీ ఇచ్చేస్తుంది తేనె, ఓకే. సో అలా అనమాట. సో ఇది ఒక డైట్ సోమవారం నాడు రికమెండ్ చేస్తాను. మంగళవారం నాడు ఫ్రూట్ ఫాస్టింగ్ అనమాట. సో పత్రిసారి గారు క్లియర్ గా చెప్పిన ఆహార ధర్మము అని, మరి ఇంటర్నెట్ లో వెతికితే నవవిధ ధర్మాల్లో ఆహార ధర్మము అని ఉందన్నమాట. ఇది మీరు చెక్ చేస్తే ఇదే సార్ కూడా చెప్పిన, ఒక రోజంతా లిక్విడ్ ఫాస్టింగ్, ఒక రోజంతా ఫ్రూట్ ఫాస్టింగ్ చేయమన్నారు. ఇవి మినిమం. ఒక రోజంతా అసలు నో ఫుడ్ ఫాస్టింగ్, నో వాటర్ ఫాస్టింగ్ చేయమన్నారు, డ్రై ఫాస్టింగ్ చేయమన్నారు. కానీ అది కొంచెం అడ్వాన్స్డ్ సాధకులకు, ఫాస్టింగ్ లో అలవాటు ఉన్న వాళ్ళకు చేసుకోవచ్చు. లేదంటే ఇవి మినిమం ఇది చేసుకుంటే అంటే ఈ 2-3 నెలలు కూడా చాలా చక్కగా ఉంటుంది, మన బాడీ క్లీన్జింగ్ గా ఉంటుంది, ఓకే. ఇది ఒక ఆహార ధర్మం అన్నమాట, ఓకే. సో
దీనికి ఇంకోటంటే మీకు ఎవరికైనా షుగర్, బీపీ కానీ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే, లో బీపీ కానీ, కొంచెం వీక్‌నెస్ కానీ ఉంటే వాళ్ళు మాత్రం చేయొద్దు. తక్కువ వెయిట్‌లో ఉండడం గానీ, అదేంటి కొంచెం రక్తహీనత ఏమైనా సమస్యలేమైనా ఉంటే చేయొద్దు. చక్కగా బ్యాలెన్స్‌గా వాళ్ళేం చేయాలంటే డాక్టర్ సమక్షంలో ప్రకృతి వైద్య డాక్టర్లు ఉంటారు కదా! నాచురోపతి డాక్టర్స్ వాళ్ళ ఎక్స్‌పర్ట్స్ సమక్షంలో చేయాలి కానీ ఇది మిగతా వాళ్ళు ఇలా ప్రయత్నించొచ్చన్నమాట. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే కాన్షియస్ టచ్ విషయంలో ఏం చెప్పారంటే, మనము ప్రతి జీవించున్న ప్రాణిని యానిమల్స్‌నైనా టచ్ చేస్తుండాలి. ప్రేమతో టచ్ చేస్తాం. ఆ టచ్ కాన్షియస్‌గా టచ్ చేయడం వల్ల అన్‌కాన్షియస్ టచ్, కాన్షియస్ టచ్ అని చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అన్‌కాన్షియస్‌గా టచ్ చేయడం కన్నా కాన్షియస్ టచ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రతి జంతువుని టచ్ చేయడము. మనం వెళ్తుంటే కనిపిస్తుంటే ఏమైనా ఆవో, కుక్కలో ఇలాంటివి ఏమైనా కనిపిస్తుంటే అవి అంటే ఫ్రెండ్లీగా ఉండి చక్కగా మనకు ఆ కంపాషన్ ఉన్నప్పుడు మనము మన చేత్తో గాని ఎనర్జిటిక్‌గా గాని వాటిని టచ్ చేస్తాం. ఎనర్జీ అంటే చేత్తో టచ్ టచ్ చేయడానికి కొన్ని కొన్ని సార్లు మనకు కుదరకున్నా ఎనర్జిటిక్‌గా టచ్ చేయాలన్నమాట. తర్వాత చెట్లు ఉంటుంటే చెట్లు, మొక్కలు అన్నీ ఉంటుంటే వాటిని కూడా టచ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని కాన్షియస్ టచ్. అందులో ప్రేమతో ఉన్నది కాబట్టి మనకు ఎనర్జీ పెరుగుతుంది అని అదొక ఫార్ములా ఉందన్నమాట. ఈ విషయంలో నేను ఒక పాయింట్ చెప్తాను. ఒకసారి నాకేంటంటే అప్పుడే ఆ బ్రహ్మానంద స్థితి అనేది 2014లో రావడం స్టార్ట్ అయింది. అప్పుడప్పుడే స్టార్టింగ్‌లో రావడం, అప్పుడు రెండోసారి రావడం. 2004 నుంచి 2014లో ఒకసారి వచ్చింది. తర్వాత తర్వాత ఇంట్లో ఉన్నాను. ఒక 2 సార్లు అలా వచ్చిన తర్వాత ఒకరోజు చెట్టు ఇలా పట్టుకుని చెట్టు ఇలా పట్టుకోగానే అంతే. ఆ చెట్టు యొక్క కాన్షియస్‌నెస్ నా కాన్షియస్‌నెస్ కనెక్ట్ అయ్యి వెంటనే ఆ బ్రహ్మానంద స్థితి అనేది వచ్చిందన్నమాట. అంటే చెట్లు కూడా చక్కగా హెల్ప్ చేస్తుంటాయి మన నెక్స్ట్ లెవెల్‌కెళ్ళడానికి. ఆల్రెడీ ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువుంటేనే బ్రహ్మానంద స్థితి ఎక్కువొస్తుంది. అది ఎనర్జీ లెవెల్స్ మన ఎనర్జీయే ఆనందముగా కన్వర్ట్ అవుతుందన్నమాట. అయితే కాకపోతే చెట్లో ఎక్కువ పాత్ర గూడా ఉంటుంది. అది కూడా కొంత ఎనర్జీస్ యాడ్ చేసి కొంచెం లాస్ట్ ఫైనల్ టచ్ ఇస్తాయన్నమాట. తర్వాత ప్రకృతి చాలా ఇంపార్టెంట్ అనేది నాకు అప్పటి వరకు ప్రకృతిని ఎక్కువ పట్టించుకోకపోయేవాడిని. నేను మరి ఎందుకో తెలీదు గానీ చిన్నప్పటి నుంచి ప్రకృతి అంటే నాకు అంత తెలీదు. దాని యొక్క వాల్యూ తెలీదు. దాని యొక్క ఎంతైనా మ్యాథమెటికల్ బ్రెయిన్‌గా ఉండేవాడిని కదా! అంత ఎనర్జీ పట్ల అవగాహన లేకపోయేది. కానీ పెరుగుతూ ఉంటే మన స్పిరిచువాలిటీలో అవేకెన్ టువర్డ్స్ ఎనర్జీ గురించి తెలుస్తుంటే ఓకే. అప్పుడు ఈ శక్తిని చూడడం అనేది గమనించడం అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అలా ధ్యానం చేస్తుంటే కొన్ని సంవత్సరాల తర్వాత అది డెవలప్ అయింది. ఏమిటి అంటే ఏ విధంగా ఎనర్జీ పెరుగుతుంది మనకు? ఏ విధంగా తగ్గుతుంది? ఏ ఏ విషయాల ద్వారా మన ఎనర్జీ పెరుగుతుంది? ఏ ఏ విషయాలు మన ఎనర్జీని తగ్గిస్తున్నాయి? ఇదొకటి నా కళ్ళకు నా ఫీలింగ్ అని తెలిసిపోతుందనమాట. క్లియర్‌గా తెలిసిపోవడం స్టార్ట్ అయింది. అది రోజు రోజుకి ఆ క్లారిటీ పెరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసేటప్పుడు ఇలా కళ్ళు మూసుకున్నాము. ఎనర్జీ రిసీవ్ చేసుకుంటున్నాం అని తెలుస్తుంది ఒకరోజు. తెలుస్తున్నప్పుడు ఒకరోజు నేను బర్త్‌డే అన్నమాట. ధ్యానం చేసిన ఒక 1 మంతే అయింది స్టార్టింగ్‌లో. 1 మంత్ అయినప్పుడు నా బర్త్‌డే నాడు కొంచెం ఎక్కువ ఎనర్జీస్ ఉంటాయని సహజంగానే ఉంటాయి. అదొక గిఫ్ట్ ఒక మనకు అందుకే శివరాత్రి అంటే శివుడి బర్త్‌డే అని, బుద్ధ పౌర్ణిమ అని, బుద్ధుడు మరి పుట్టినరోజు అలానే బుద్ధుడు ఎన్‌లైటెన్ అయిన రోజు అని ఒకటే ఉంటాయి జనరల్‌గా. ఎందుకంటే ఆ రోజు ఎనర్జీస్ ఎక్కువుంటాయి. గుర్తుంచుకోండి. అందుకే శివరాత్రి అంటే ఏంటి? శివుడు పుట్టినరోజు, శివుడు పెళ్లి చేసుకున్న రోజని రకరకాల అన్నిటికి ఇంపార్టెంట్ రోజు అని చెప్తుంటారన్నమాట. ఓకే. అలా మనకు సహజంగానే అది ప్రకృతిలో ఒక నియమాల్లో అదొక నియమం పెట్టుకుందన్నమాట. ఎవరి బర్త్‌డే రోజుంటే ఆ బర్త్‌డేలో కొంచెం ఎక్స్‌ట్రా ఎనర్జీస్ ఇద్దామని ఇస్తుంది. ఆటోమేటిక్‌గా ఇస్తుందనుకుంటా. ఆ రోజు నేనేమైందంటే పొద్దున్నే లేచాను. నేను లేచిన తర్వాత నేను బట్టలు ఏంటి టైలర్ ఏంటి ఒక రోజు ముందు ఇవ్వాల్సిన వాడు ఇవ్వలేదు. ఓకే. పొద్దున్నే రండి అని చెప్పాడు. పొద్దున్న వస్తే 8కో, 9కో ఇస్తాను అని చెప్పాడు. సరే అనేసి నేనే హైదరాబాద్‌లో మన కూకట్పల్లిలో ఉండేవాడిని. తర్వాత ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ దగ్గర రామ్‌నగర్ అని ఒకటుందన్నమాట. ఆ రామ్‌నగర్ గుండు అని ఒక చోటుంది. అక్కడ టైలర్ అన్నమాట. సో, వెళ్ళడానికి ఒక గంటన్నర, రావడానికి ఒక గంటన్నర పడుతుండొచ్చు. 7:30 బయలుదేరి నేను 9కి వెళ్ళాను. టైలర్ దగ్గర బట్టలు తీసుకున్నాను. తీసుకొని బస్‌లో మళ్ళీ కూర్చున్నాను. నేను ఒకటి అలవాటయిందంటే బస్‌లో అంటే ప్రతిసారి ఎక్కడ పడితే అక్కడ ధ్యానం. పొద్దు లేదు, రాత్రి లేదు. ఏ టైంలో పడితే ఆ టైంలో ధ్యానం. ఏ టైంలో అయినా ధ్యానం చేయొచ్చు. ఏ ఏజ్ వాళ్ళైనా ధ్యానం చేయొచ్చు. ఏ సిట్యుయేషన్‌లో అయినా ధ్యానం చేయొచ్చు అని అన్నారు కదా! ఎక్కడైనా ధ్యానం చేయొచ్చు. ఏ సిట్యుయేషన్ బస్ లోపల ఎళ్ళేటప్పుడే చక్కగా ధ్యానం చేసుకుంటూ అలా కళ్ళు మూసుకుంటూ ఏదో శ్వాసను గమనించడం ధ్యానం అయిపోతుండేదది. అయితే ఎప్పుడైతే టైలర్ దగ్గర తీసుకున్నానో మళ్ళీ బస్ ఎక్కాను, కూర్చున్నాను. కూర్చొని శ్వాసను గమనిస్తున్నాను. అంతే వెంటనే నాకర్థమైందనమాట. ఈ ఎనర్జీస్ అనేవి ఇలా మంచిగా పొంగుతూ ఇలా మనం
చక్కగా నూనె కారినట్టుగా అలా చక్కగా అంటే దివ్యమైన ఎనర్జీస్ అలా మన శరీరం అంతా కూడా చర్మం పైనంతా కూడా అలా వచ్చినట్టుగా తెలిసిపోయాయన్నమాట. తెలిసిపోతే అప్పుడు ఏమిటి అసలు ఈ ఎనర్జీస్ ఏమిటి? ఇలా ఒక చక్కటి ఒక దివ్య కాంతి లేపనం ఇలా రాసినట్టుగా అలా చక్కగా ఇలా వచ్చేస్తున్నాయేంటి అనిపించింది. అనిపించి అప్పుడే నాకు లోపల నుంచి ఇన్నర్ వాయిస్ స్ఫురణ అంటారు. అంతఃస్ఫురణ ఇంట్యూషన్ మరి దివ్యత్వం అంటే ఇదే అని ఒక మెసేజ్ వచ్చింది. నాకు డిక్షనరీ డెఫినేషన్స్ తెలీదు. దివ్యత్వం అంటే ఏంటో తెలీదు డెఫినేషన్. అంటే మన ఎనర్జీ శక్తి అనేది చక్కగా పొంగి పొర్లుతూ, పొంగి శరీరమంతా నిండిపోయి పొంగి మన పైనుంచి ఇలా కారుతూ మొత్తం చర్మం పైనంతా ఒక చిన్న లేపనం లాగా లేయర్ లాగా అలా పొంగుతూ ఉండడమే. అదే దివ్యత్వం అంటే ఇదే. ఆ శక్తి పొంగి పొర్లుతున్న శక్తితో ఉండడమే అని నాకు ఆ రోజు మెసేజ్ వచ్చిందనమాట. సో, ఆ రోజు మొదలు నాకు శక్తి గురించి కొంతగా అవగాహన పెరుగుతూ, రోజు రోజుకు అవగాహన పెరుగుతూ ఉంది. ఓకేనా? ఎప్పుడైతే పెరుగుతుందో నా శక్తి ఎప్పుడు ఏ సందర్భాల్లో పెరుగుతుంది, ఏ సందర్భాల్లో తగ్గుతుంది అని చెక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చెక్ చేసుకున్న తర్వాత అలా ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి శక్తి ఒకటి ఇంపార్టెంట్, సంతోషం ఒకటి ఇంపార్టెంట్. సంతోషమే సగం బలం. మన శక్తికి కారణం అంతా కూడా సంతోషమే. ఓకేనా? సో, అయితే ఒకరోజు 2 ఎగ్జాంపుల్స్ అన్నా. ఒకటేంటి మాస్టర్ ఒకతను ఉన్నారు కదా! ఎమాటో అని తన పేరు ఏంటంటే ఒకసారి ఎవరైనా టైప్ చేయండి. ముసాటో ఎమాటోనో జపనీస్ సైంటిస్ట్ వాటర్ డ్రాప్ ఎక్స్‌పెరిమెంట్ చేశారు కదా! అతని పేరు ఒకసారి ఎవరన్నా తెలిసిన వాళ్ళు టైప్ చేయండి. ఓకే. అయితే తనేంటంటే వాటర్ డ్రాప్‌ని తీసుకొని వెంటనే ఒక నీటి చుక్కను తీసుకొని తనేం చేశారంటే ఒక దాన్ని థాంక్ యూ అన్నారన్నమాట. థాంక్ యూ అని వెంటనే ఆ వాటర్ డ్రాప్‌ని అదేంటి ఐస్ క్రిస్టల్ లాగా చేశారు. -14 టెంపరేచర్‌లో ఉంటే ఐస్ అయిపోద్ది కదా డ్రాపు. ఐస్ అయిపోయిన డ్రాప్‌ని ఫోటోగ్రఫీ చేశారన్నమాట. చేస్తే క్రిస్టల్‌గా చక్కగా లోపల చక్కటి క్రిస్టల్ స్ట్రక్చర్ ఫార్మ్ అయింది. తర్వాత ఏంటి దాన్ని ఐ హేట్ యూ నిన్ను అసహించుకుంటున్నాను అనేసి అదే ఇంకొక వాటర్ డ్రాప్‌ని చేస్తే అది దాని లోపల పాపం బాధపడుతున్నాడు కదా! అంటే క్లియర్‌గా నల్ల కలర్‌లో కనిపిస్తుంది. ఏదో కొంచెం రకరకాలుగా. అది ఎప్పుడైతే గమనించానో అది అది 2005లో చూసానన్నమాట. 2004లోనో, 5లోనో అప్రాక్సిమేట్‌లీ 2000 ఆ టైంలో చూసాను. 3లోనో, 4లోనో చూసాను. చూసిన తర్వాత అప్పుడు ఆ క్వెషన్ అడిగింది ఒక లేడీ. ఒక 2 మినిట్స్ క్లిప్పే ఉంది. 2, 3 మినిట్స్ క్లిప్పే ఉంది. అందులో చూసిన తర్వాత ఆ లేడీ అడిగిందన్నమాట. ఏమనంటే, "అరే! అవునా! మన మాటలు, మన ఆలోచనలు వాటర్ డ్రాప్‌ని ఇంత ఎఫెక్ట్ చేస్తున్నాయి. మన బాడీలో 73% వాటరే కదా! 70% వాటరే కదా! మరి అటువంటప్పుడు మన ఆలోచనలు, మన మాటలు ఎలా మన బాడీలో ఉన్న రక్తాన్ని గాని, మన బాడీలో ఉన్న అన్ని అణువుల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి" అని క్వెషన్ ఆశ్చర్యపోతూ అడిగిందన్నమాట. అప్పుడు నాకు వెంటనే అర్థమైంది. అంటే అవును కదా! మనం ఎప్పుడూ బాధపడుతూ, తిట్టుకుంటూ, ఎవరినో మనల్ని తిట్టుకుంటూనో, మన ఆలోచనలు అలా ఉండడం ఎంతవరకు సహజం, ఎంతవరకు సమంజసం అనేసి అనిపించిందన్నమాట. అనిపించిన తర్వాత అంటే నేను అప్పటి నుంచి నిర్ణయించుకున్నానన్నమాట. ఏంటంటే, మన బాడీలో ఉన్న అణువుల్ని మంచిగా పెట్టుకోవాలి. మనం అనిపిస్తది కదా! ఏంటంటే, అరే! వాటర్‌లో అంత తేడా వస్తుందా? వాటర్ అంత ఫీల్ అవుతుందా? మనం అన్న మాటలకి అంత ఫీల్ అవుతుందా అని ఎప్పుడైతే తెలుసుకున్నానో, అలానే మనం మనం మంచిగా పెట్టాలి కదా వాటర్‌ని మరి. మన బాడీలో 70% వాటరే కదా! దాన్ని మంచిగా చూసుకోవాలి గదా! దాన్ని ఎప్పుడు హ్యాపీగా ఉంచుకుంటేనే మన ఆరోగ్యం ఉంటుంది కదా! నేను ఎప్పుడైతే ఫీల్ అయ్యానో ప్రయత్నించడం స్టార్ట్ చేశాను. బాధపడకుండా ఎప్పుడు ఆనందంగా, సంతోషంగా ఉండడానికి ప్రయత్నించడం స్టార్ట్ చేశాను. కానీ అయినా స్ట్రాంగ్‌గా ప్రయత్నిస్తుంటే నాకు ఒక 5 సంవత్సరాలు పట్టిందేమో. 2003 నుంచి 2008 వరకు 5 సంవత్సరాలు దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. ఓకే. కానీ ప్రయత్నించడం అనేది చాలా స్ట్రాంగ్‌గా ప్రయత్నించడం స్టార్ట్ చేశాను తపనతో. ఓకే. సో, ఈ వాటర్ డ్రాప్ ఎక్స్‌పెరిమెంట్‌ని మీరు గమనించండి. ఏమిటి అంటే మన లోపల ఎప్పుడు 70% వాటర్ ఉంది. అలానే అందరి లోపల కూడా మనుషులే కదా! వాళ్ళ లోపల కూడా మన మాటలు, మన వర్డ్స్ చాలా ఎఫెక్ట్ చేస్తున్నాయి. అదంతా కూడా కాబట్టి మనం ఎప్పుడు బాధపడకుండా, ఎప్పుడు ఆనందంగా ఉండడానికి ప్రయత్నించాలి. అది మన కనీస ధర్మం. మనం ఈ విశ్వం పట్ల కనీస కర్తవ్యం అని నేను గుర్తించాననమాట. తర్వాత ఆహ్, ఇంకొక 2, 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. దానికన్నా ముందు ఒక 10 సెకండ్స్ మెడిటేషన్ చేద్దాము. ఈ విషయం చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి
వాటర్ డ్రాప్ మన బాడీలో ఉన్న అన్ని వాటర్ డ్రాప్స్ వాటర్ కంటెంట్ 70% ఉంది. లిక్విడ్ కంటెంట్ రక్తం కానీ బ్రెయిన్ లోపల కూడా చాలా పర్సెంటేజ్ వాటర్ ఉంటుందంటారు. లిక్విడ్ 70% మినిమం. మనం ఇప్పుడు మాట్లాడుతున్న పదాలు చాలా ఇంపార్టెంట్. ఎంత ప్రేమతో ఎంత చక్కగా మాట్లాడుతున్నాము. మన ఆలోచనలు చాలా ఇంపార్టెంట్. మన శరీరంలో ఆరోగ్యానికి అవే కదా కారణము. అనారోగ్యానికైనా అదే కారణం అవుతుంది. కాబట్టి చక్కగా ప్రేమతోటి ప్రియం వద, సత్యం వద, ప్రియం వద, సత్యాన్నే పలుకుతాం, ప్రియంగా పలుకుతాం. ఈ క్షణం నుంచే 5, 4, 3, 2, 1. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మన జీవితంలో ఈ విధంగా ఎప్పుడైతే సంతోషంగా ఉంటున్నామో ఎప్పుడు కూడా బాధపడకుండా ఉంటున్నాం, ప్రయత్నిస్తుంటే మన బాడీలో ఎప్పుడు హై ఎనర్జీ పెరుగుతూనే ఉంటుంది, తగ్గకుండా పెరుగుతుంటే అప్పుడు మనకేంటి యాసిడ్ ట్రావెల్ చాలా ఈజీ అవుతుంది. యాసిడ్ ట్రావెల్ అంటే ఫార్ములా గుర్తుంచుకొని సంతోషంగా ఉన్న వాడికి ఫాస్ట్ గా యాసిడ్ ట్రావెల్ అవుతుంది. నా జీవితంలో ఎన్నోసార్లు రీసెర్చ్ చేసి తెలుసుకున్నానంటే సంతోషం పెరుగుతున్న కొద్దీ యాసిడ్ ట్రావెల్ యొక్క ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. తర్వాత ఒకసారి ఒకరి దగ్గరికి వెళ్ళాను. ఇంకొక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఒక పెద్ద ఆయన నాకు నేను రెస్పెక్ట్ ఇస్తాను చాలా ఆయనకి. ఆయన చెప్పారనమాట. ఆయన 55 ఏజ్ లో చెప్పారు నాకు. ఏంటంటే నేను నా 25 ఇయర్స్ ఏజ్ లో ఉన్నప్పుడు నేను ట్రైన్ లో వెళ్తున్నప్పుడు ఒక ఆయన సూట్ కేసు వెళ్ళిపోయారు. నేను ఆ సూట్ కేసు ఎవరు రావట్లేదు, ఎవరు తీసుకోవట్లేదు. ఓకే, మన ప్రాబ్లీ ఈ ట్రైన్ కంపార్ట్మెంట్ నా ఉన్న అతను ముందు స్టేషన్ దిగిపోయాడు, తీసుకెళ్ళడం మర్చిపోయాడు అనుకుని సరే సూట్ కేసు తీసుకుని వెళ్ళారు మా డాడీ. ఓకే, ఆ పెద్ద ఆయన 55 ఇయర్స్ ఉన్న పెద్ద ఆయన ఆ సూట్ కేసు తీసుకుని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అయితే అతని ఏజ్ 25 ఇయర్స్. ఆ టైంలో నాకు చెప్తున్నప్పుడు 55 ఇయర్స్ ఏజ్. అయితే వెళ్ళిన తర్వాత సూట్ కేసు పైన అడ్రస్ ఉందన్నమాట. అడ్రస్ చూసి వాళ్ళకి ఉత్తరం రాస్తారు. ఆ సమయంలో కొన్ని ఎన్నో సంవత్సరాల క్రితం కూడా ఉత్తరాలు ఉండేవి, ఫోన్ నెంబర్స్ ఉండకపోయేవి. అప్పట్లో ఉత్తరం రాస్తే ఆయన వచ్చి సూట్ కేసు అదేంటి కీస్ ఇచ్చి, తన కీస్ తో పాటు కోడ్ కూడా ఉంది, కోడ్ కూడా చెప్తే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత సూట్ కేసు లో ఏమేమి ఉన్నాయని అడిగారంట. అయితే అప్పుడు 10,000 రూపీస్ క్యాష్. 10,000 రూపీస్ క్యాష్ అంటే ఇప్పుడు ఇవాళ రోజున 10 lakhs రూపీస్ తో సమానం అనుకోండి. ఎందుకంటే అన్ని ఇయర్స్ బ్యాక్, 30 ఇయర్స్ బ్యాక్ కదా. అయితే ఎప్పుడైతే మరి ఆ క్యాష్ ప్లస్ అలానే బట్టలు కూడా ఈ కలర్ డ్రెస్లు ఉన్నాయని చెప్తే అవన్నీ చెక్ చేసి ఎస్ కరెక్టే ఇతనిదే అనేసి అతనికి సూట్ కేసు ఇచ్చేసాను. అతను థ్యాంక్ యూ చెప్పేసి వెళ్ళిపోయానంట. వెళ్ళిపోయిన తర్వాత ఇది నాకు స్టోరీ ఎప్పుడు చెప్పారంటే నేను చిన్నప్పుడు నాకు చెప్తున్నాను. నేను అప్రాక్సిమేట్ 10-15 ఇయర్స్ మధ్యలో ఉన్న సమయంలో చెప్తున్నారు. అప్పుడు చెప్తూ ఏంటంటే నేను విన్నాను, మంచి పని చేశారు కదా అన్నట్టుగా చూస్తున్నా అన్నమాట. సూట్ కేసు అంత డబ్బులు, చాలా 10,000 అంటే అప్పట్లో చాలా డబ్బులు, అయినా కానీ ఇచ్చాను. ఓకే, మంచి పని చేస్తారని చూస్తున్నాను. అయితే తను చెప్పారంటే నేను ఇప్పుడైతే అది చేసేవాడిని కాదు అన్నా అన్నమాట. అంటే అదేంటి అంటే అప్పుడంటే ఆ చిన్నతనంలో తెలియని వయసులో 25 సంవత్సరాల వయసులో సత్యముతో ఉండాలి అని అనుకుని అలానే ఇచ్చాను. కానీ ఇప్పుడైతే అలా చేసేవాడిని కాదు అని చెప్పారన్నమాట. అంటే అప్పుడు నాకు అనిపించింది వెంటనే ఏంటి అంటే తను నాకు ఏం నేర్పించదలుచుకున్నారు అంటే అలా సత్యంతో ఉండడం కాదు మనం చేయాల్సింది. మనకు డబ్బులు అనేది ఇంపార్టెంట్, లేకపోతే మనము ఏదో విధంగా మనం డబ్బులు తీసుకోవడం ఇంపార్టెంట్ అని చెప్దాం అనుకున్నారేమో ప్రాబ్లీ. బట్ నేను తీసుకున్నది అంటే ఓకే, అంటే ఏమవుతుందంటే ఏజ్ పెరుగుతుంటే ప్యూరిటీ లెవెల్స్ తగ్గుతున్నాయి అని గమనించానమాట. గమనించి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్యూరిటీని మెయింటైన్ చేస్తాను అనుకున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ నిర్ణయం తీసుకున్నాను. మన జీవితంలో రకరకాల సిచ్యువేషన్స్ ఎదురవుతున్నప్పుడు మన ఆత్మ యొక్క పరిణామ క్రమం బట్టి మన నిర్ణయాలు ఉంటాయన్నమాట. అదే సిచ్యువేషన్ సేమ్ ఒక పర్సన్ కి ఒక విధంగా జరిగినప్పుడు నెగిటివ్ గా తీసుకోవచ్చు, అదే సిచ్యువేషన్ ఒక పాజిటివ్ గా తీసుకోవచ్చు. నేను దాన్ని పాజిటివ్ గా తీసుకున్నాను. ఏమిటి అంటే
నేను ప్యూర్‌గా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో అయినా ఎంత ఏజ్ పెరిగినా కానీ ఆ ప్యూరిటీ మెయింటైన్ చేయాలి నేను అనుకున్నానన్నమాట. అనుకోవడం వల్ల అప్పటి నుంచి ఏమిటంటే నాకు అలానే అబండెన్స్ కూడా అలానే వచ్చింది. ఎప్పుడు కూడా ఇబ్బంది ఏమి రాలేదు. అలా తినటానికి, ఉండటానికి ఎప్పుడు ఇబ్బంది రాలేదు. ఓకే. ఆ ప్యూరిటీ కూడా మెయింటైన్ అయిందన్నమాట. హార్ట్ స్పేస్‌లో ప్యూరిటీ ఉండడం అది చాలా ఇంపార్టెంట్. యాసిడ్ తేవాలంటే ఆ ప్యూరిటీకి ఆ హై హై ఎనర్జీ అట్రాక్షన్ చేసే పవర్ ఉంటుందన్నమాట. అందువల్ల అది చాలా హైగా మనకు ఎనర్జీస్ వస్తాయి. ఓకే. సో, పరమహంస శివానంద అని ఆయన ఉన్నారు. ఆయన ఎవరంటే మామూలుగా వాసి యోగా అని ఒకటి ఉందన్నమాట. టెక్నాలజీ ఉంది. అగస్త్య మహర్షి ఈయ ఈయన మహాసర్ బాబాజీకి ఇచ్చిన యోగం పేరు వాసి యోగం అంటారు. ఆ ట్రైనింగ్ అన్నమాట. ఆ టెక్నిక్ చెప్పినప్పుడు ఆ గురు పరంపర ఆయన చిన్న చేంజెస్ క్రియాయోగా అని పేరు పెట్టారు తర్వాత కానీ, బట్ వాసి యోగా లోపల ఆయన పరమహంస శివానంద ఆయన కేరళలో మెయిన్ ఆశ్రమం ఉంది. ఆయన చెప్పారన్నమాట. ఏంటంటే ఈ యోగా, వాసి యోగా ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకు మాక్సిమం 12 సంవత్సరాల్లో ముక్తి లభిస్తుంది అని చెప్పారన్నమాట. లభిస్తుంది. కానీ ఎవరైతే ఇంకా ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఉంటుందో వాళ్ళకి మాత్రం 2, 3 నెలల్లోనే కానీ కొన్ని నెలల సమయంలోనే వచ్చేస్తుందని చెప్పారన్నమాట. నేను ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అంటే చాలా గొప్ప విషయం అని అది అన్ని శాస్త్రాల లోపల అన్ని చోట్ల మనకు తెలుస్తుందన్నమాట. అది ధర్మశాస్త్రం ఆధ్యాత్మికత అనేది ప్యూరిటీ ఆఫ్ హార్ట్ చాలా గొప్ప విషయం అన్నమాట. అదే మెయింటైన్ చేసుకోవాలి. అది మెయింటైన్ చేస్తాను అని నిర్ణయించుకున్నా. లోకం ఎటువంటి సిట్యుయేషన్స్ క్రియేట్ చేసినా గాని, నా ప్యూరిటీ, నా మంచితనం పెరగాలి. అని అక్కడ తగ్గకూడదు అనేసి నిర్ణయించుకోవాలన్నమాట. మనం 2 కొన్ని కొన్ని చోట్ల నిర్ణయించుకుంటుంటాం. సంతోషం వచ్చినా నిర్ణయాలు తీసుకుంటాం జీవితంలో. అలా దుఃఖం వచ్చినా కానీ నిర్ణయాలు తీసుకుంటాం. కానీ దుఃఖం వచ్చినప్పుడు ఒక, ఒక చిన్న సోలు తను తప్పు నిర్ణయాలు తీసుకుంటారన్నమాట. అది ఒక పెద్ద సోల్ కానీ, ఒక మెచ్యూర్డ్ సోల్ గాని పరి పరిణితి చెందిన ఆత్మ ఏంటంటే, గొప్ప నిర్ణయాలు ఇంకా ఇంకా ధర్మానికి, సత్యానికి, ఆధ్యాత్మికతకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారన్నమాట. జీవితాంతం మనం థర్డ్ ఐ యాక్టివేట్ అయ్యి అప్పుడు కమాండ్ ఇచ్చేస్తా లైఫ్ లాంగ్. నేనంతా కూడా ప్యూరిటీ స్పేస్‌లో ఉంటాను. అలా కమాండ్ అనేది అందరి జీవితాల్లో ఇచ్చేసుకుంటూ ఉంటారు. కమాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే నెగెటివ్ సిట్యుయేషన్స్‌లో కమాండ్ ఇచ్చుకొని నేను ఇంతే, నన్నెవరు చూసుకోరు, నన్నెవ్వరు కేర్ చేయరు. ఇలా అనుకుంటే అంతే. అలాంటి రియాలిటీ సృష్టించబడుతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఓకే. నేను అలాంటి సమయంలో నేను 10 మందికి కేర్ చేస్తా. మా మమ్మీ ఇలానే అనుకుంది. మా మమ్మీకి ఏంటే వాళ్ళ అమ్మ లేదు. అమ్మ తను ఊహ తెలవకముందే చనిపోయింది. తను ఊహ తెలిసిన తర్వాత పెరుగుతూ ఉంటే తను ఎంతో మంది అమ్మ నాన్నల ప్రేమని చూసిందన్నమాట. చూసిన తర్వాత అమ్మ యొక్క ప్రేమ ఎంత ఉంటుందో వేరే పిల్లల దగ్గర చూస్తుంది కదా! చూసినప్పుడు తను కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ఏమిటంటే నేను అమ్మ ప్రేమను చూడలేదు. కానీ నా పిల్లలకి నేను అమ్మ ప్రేమ ఏంటో, దాని విలువేంటో చాలా గొప్పనైన అమ్మ ప్రేమను నేను చూపిస్తాను అనుకున్నానన్నమాట. తను ఆ విధంగా పాజిటివ్‌గా నిర్ణయం తీసుకుంది. ఒక మరి ఒకానొక క్రిమినల్ ఎంతోమంది హత్య చేస్తుంటే అతన్ని వెళ్లి రీసెర్చ్ చేసి క్రిమినల్ సైకాలజీని చూస్తే అతని చిన్నతనంలో వాళ్ళ అమ్మ ఉన్నా కానీ ఆ టైంలో వేరే వాళ్ళు డైవర్స్ ఇచ్చి వేరే వాళ్ళకి తెలిపి ఈయన వదిలేయడం వలన చిన్నప్పుడు అటు ఇటు కొంచెం అమ్మలేని ఫీల్ అయ్యి అందువల్ల ఇతను క్రిమినల్ గా మారాడని క్రిమినల్ సైకాలజీలో అలా అంటే బాధపడడం వల్ల ఇతనికి ఆహ్, ఆ బాధలో వచ్చే దుఃఖం వల్ల అంటే సొసైటీ అంతా కూడా నన్ను సరిగ్గా రిజిస్టర్ సొసైటీ అంతా నన్ను మంచిగా చూసుకోవట్లేదు. నేను కూడా మంచిగా చూసుకోను. అట్లా అనుకున్నాడు కానీ మా మమ్మీ ఏమనుకుంది అదే సిట్యుయేషన్‌లో నేను అమ్మ ప్రేమ పొందలేదు. కాబట్టి నేను మళ్ళీ అంతకన్నా గొప్ప ప్రేమిస్తాను అనుకుంది. అంతకన్నా ప్రేమ కన్నా మించిన ప్రేమను నా పిల్లలకి ఇవ్వాలి అనుకుంది. చాలా గొప్పనైన అమ్మ ప్రేమ ఇవ్వాలనుకుంది. అందువల్ల ఏంటి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. తను పెంచిన విధానంలో చాలా తేడా ఉండింది. ఎప్పుడు గూడా మమ్మల్ని తిట్టడం, కొట్టడాలు చాలా రేర్. ఒక్కసారి నన్ను కొట్టింది. అది గూడా ఏదో తనకు తెలియని జ్ఞానం వల్ల కొట్టింది. ఒకటేసారన్నమాట. చాలా రేర్. ఎప్పుడు స్కూల్‌కెళ్దామని కొడుతుంటారు పిల్లల్ని. మా మమ్మీ అట్లా కాదు. అన్నం తింటే స్కూల్‌కెళ్ళాము. అన్నం తినకపోతే స్కూల్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. అంతటి డిఫరెన్స్ అన్నమాట. తర్వాత ఎవరైనా దెబ్బ తాకితే ఏడ్చేస్తుంటారు మా క్లాస్‌మేట్స్. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఈ దెబ్బతో కొంచెమే కదా తాకింది. ఎందుకంత ఏడుస్తున్నావు అంటే, ఇది మా మమ్మీకి చూపిస్తే, మా మమ్మీ నన్ను కొడుతుందని ఏడుస్తున్నాను. అందుకే భయపడి ఏడుస్తున్నాను అని చెప్పేవాళ్ళు.
నాకెప్పుడు అలాంటిది ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. ఎందుకంటే ఎప్పుడైనా దెబ్బ తాకితే మమ్మీ దగ్గరికి తీసుకొని అవునా దెబ్బ తాకిందా అని మంచి ప్రేమను పంచడమే తప్పించి, దెబ్బ తాకితే మళ్ళీ కొట్టడం అనేది అది లేనే లేదు, ఇంట్లో లేదన్నమాట. ఆ కల్చర్ లేదు. అటువంటి డిఫరెన్సెస్ చూపించిందన్నమాట. అలానే మన నిర్ణయాలు చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారా? పాజిటివ్‌గా మనం మాట్లాడుతున్నాం, మన నిర్ణయాలు తీసుకుంటున్నాం చాలా ఇంపార్టెంట్. లోకం పట్ల, అందరి పట్ల, మన పట్ల, మనం మనం ఎంత గొప్పగా ఉన్నాము అనే దాని పట్ల, మనం ఆ దైవాత్మ సంభూతులము, దైవత్వం మన లోపల ఉంది అనే దాని పట్ల, మనం ఏదైనా చేయగలుగుతాం అనే దాని పట్ల మీరెలా ఉన్నారు? ఇవన్నీ కూడా మన జీవితంలో దిశానిర్దేశకాలుగా అయి, మన జీవితాన్ని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తున్నాయి. ఎవరో కాదు, మనం అనుకున్న పదాలే, మనకు అనుకున్న సంకల్పాలే, మనం అనుకున్న ఆలోచనలే అలా అన్నమాట. సో, అలా నేను ప్యూర్‌గా ఉండాలి అనుకున్నాను. తర్వాత మా మమ్మీనేమో అలా ప్రేమతో ఉండాలి అనుకుంది. అలానే ఇంకొక 2 సిట్యుయేషన్స్ చెప్తాను. ఓకే. ఒక సిట్యుయేషన్‌లో నేను ఒకరిని చూసాను. వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం వరకు గట్టిగా అరుస్తూ, అరుస్తూ తిట్టినట్టుగా మాట్లాడుతూ ఉంటారన్నమాట. వాళ్ళు అంటే చూసిన వెంటనే పెద్ద గెయ్యాలి గంప కాకుండా చిన్నపాటి గెయ్యాలి గంప అంటారు. ఓకే. అయితే అంటే అదే పనిగా ఎప్పుడో అన్ని రోజులు అరుస్తుంటే వాళ్ళు పెద్ద గెయ్యాలి గంప అంటారేమో. బట్ అంటే అలా అప్పుడప్పుడు వారానికి 1, 2 రోజులైనా పొద్దున్న సాయంత్రం వరకు అరుస్తూ గట్టిగా మాట్లాడుతూ ఉంటే అది చూసి నేను వెంటనే ఏంటంటే నేను వెంటనే నేర్చుకున్నదేంటి ఇలా ఉండకూడదు. మనం మంచి సాఫ్ట్‌గా ఉండాలి. ఓకే. అది అక్కడి నుంచి గయ్యాళి గంపలు చేసేవన్నీ పనులన్నీ గూడా మనము గెలుస్తేమో, వేరే వాళ్ళతో గొడవలు పెట్టుకొని స్ట్రాంగ్‌గా గొడవలు పెట్టుకుంటే మనం గెలిస్తే ఏదో సాధించాలి. అలాంటివి తీసుకోలేదు నేను. ఓకే. సో, పాజిటివ్‌గా తీసుకున్నాననమాట. ఇంకా పాజిటివ్‌గా మంచిగా మన మంచి మాట మంచిగుండాలి. వేరే వాళ్ళు ఎవరైనా అలా అరుస్తుంటే మనకు హృదయానికి బాధ కలుగుతుంది. మనం మనం మంచి మాటలతో హృదయాన్ని ప్రసన్నత ఉంచాలి అని అనుకున్నాను. ఓకే. తర్వాత ఇవన్నీ పాయింట్స్ అన్నీ కూడా నోట్ చేసుకుంటూ ఉండండి. మైండ్ లోపల రికార్డ్ చేసుకుంటూ చక్కగా ఫీల్ అవుతూ మళ్ళీ మళ్ళీ వీడియోస్ చూస్తూ ఉండండి. తర్వాత ఒక ఇంకొకటేంటే ఒకసారి ఎస్‌బీఐ బ్యాంక్‌లో వెళ్లి లైన్‌లో నుంచొని స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఎంఎస్‌సి చదువుతున్నప్పుడు. ఒకతను నా ముందట ఉన్నాడు. అతని వెనకాల నేనున్నాను. అతను ఫార్మ్ సబ్మిట్ ఏదో అతను చలాన్ నింపుతుంది. జస్ట్ నింపి సబ్మిట్ చేస్తే నేను కూడా జస్ట్ పక్కకుండి చూస్తున్నా. అంతలో ఎస్‌బీఐ బ్యాంక్ క్లర్క్ ఏమన్నా అంటే లైన్‌లో నుంచోవచ్చుగా అని కూడా గట్టిగా అరుస్తున్నాడన్నమాట. అరుస్తుంటే అనుకున్నాను వీటిని 2 డాట్స్ ఉన్నాయనుకోండి. 2 డాట్స్ మధ్యలో కనెక్ట్ చేస్తే ఎప్పుడైనా సరళ రేఖే కదా! స్ట్రెయిట్ లైనే కదా! అతను ఎక్కడున్నా నేను ఎక్కడి నుంచినా ఇద్దరి మధ్యలో సరళ రేఖనే కదా! అని ఏదో అనుకున్నాను. అది లాజికల్‌గా అప్పుడు అలా అనిపించింది. బట్ తను అన్నది ఆహ్, అంత గట్టిగా అరిచి చెప్పాల్సిన అవసరం లేదు బేసిక్‌గా. తర్వాత ఎంతైనా గవర్నమెంట్ బ్యాంక్‌లో వాళ్ళు ఇట్లనే చెప్తారా? ప్రైవేట్ బ్యాంక్‌కి, గవర్నమెంట్ బ్యాంక్‌కి డిఫరెన్స్ ఉంటదిలే అని అనుకున్నాను కానీ బట్ తర్వాత ఏమనిపించింది వెంటనే నేను ఇప్పుడు స్టూడెంట్‌గా ఉన్నాను. భవిష్యత్తులో ఎక్కడైనా ఏ జాబ్ చేసినా కానీ, ఇలా నేను గట్టిగా అరవడం అనేది నేను పెట్టుకోను. ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించేలా, బాధ కలిగించేలా నేను మాట్లాడకుండా ఉండాలి అని అనుకున్నాను. అలా అనుకున్నాను. అలా అన్నమాట. మనం పాజిటివ్‌గానే ఎవాల్వ్ అవుతూ ఉండాలి. మనం పాజిటివ్ సైడ్‌లో ఉండాలి. నేను ఎప్పటికప్పుడు అనుకుంటున్నా అన్నమాట. ఎన్నో జన్మల్లో మనము రాక్షసులుగా అంటే రాక్షసులు అంటే ఎవరో కాదు. వేరే వాళ్ళని ఇబ్బంది ఫిజికల్ బాడీతో కొట్టడాలు ఫిజికల్ బాడీతో హర్ట్ చేస్తే రాక్షస స్వరూపము. ఓకే. పదాలతో హార్ట్ చేస్తే రజోగుణం అంటే మనుష్య స్వభావము. దేవతా స్వభావం అంటే మంచి మాటలు, మంచి చేతలు. అంటే ఒక చక్కటి ఎదుటి వాళ్ళు ప్రియమైన మాటలతో మాట్లాడతారు. అది దేవతా స్వరూపం. ఓకే. అది అంటే సత్వగుణం అన్నమాట. ఈ 3 గుణాలని మనం చెక్ చేసుకుంటూ పాజిటివ్‌గా వెళ్ళాలని ఎప్పటికప్పుడు ఓకే. నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తున్నాం అన్నమాట. అలా వెళ్ళడానికి ప్రాక్టీస్ చేస్తుండాలి. ఓకేనా. ఇవన్నీ కూడా మనకు ఎందుకు చెప్తున్నా ఇవన్నీ బేసిక్స్ ఫర్ యాస్టల్ ట్రావెల్. మనం సంతోషంగా ఉండి, మనం ఆనందంగా ఉండి, మంచిని పంచుతుంటే పాజిటివ్ మార్గంలో ఉన్న వారికి యాస్ట్రల్ ట్రావెల్ చాలా ఫాస్ట్‌గా అవుతుంది. ప్యూరిటీ స్పేస్‌లో ఉన్న వాడికి యాస్ట్రల్ ట్రావెల్ ఫాస్ట్‌గా అవుతుంది. ఎక్కువ ఆలోచించే వారికి ఓకే. ఆలోచించినా కానీ దానిలో పాజిటివ్ ఆలోచనలు మనకు శక్తి ఇస్తూ ఉంటాయి. నెగెటివ్ ఆలోచనలు ప్రతి ఒక్క ఆలోచన ఒక్కొక్క స్పూన్ ఎనర్జీ తీసుకుంటాయి పొద్దున్న సాయంత్రం వరకు. ఒక్కొక్క స్పూన్ ఎనర్జీ తీసుకుంటాయి. దానిలో పాజిటివ్ ఆలోచనలు మాత్రం ఎనర్జీ ఎక్కువ ఇస్తాయి. విశ్వ కళ్యాణానికి గాని, ఏమైనా సేవ చేసినా కానీ, మంచి పనులు చేసినా ఎనర్జీ చాలా పెరుగుతూ ఉంటుంది. సేవ చేస్తున్నప్పుడు గాని, ఆలోచనలు చేస్తున్నా గాని చాలా ఎనర్జీ పెరుగుతుంది. అందుకే ఎక్కడ సేవ ఆపర్చునిటీస్ ఉన్నా కానీ ఓకే.
విశ్వ కళ్యాణం గురించి చేయండి. మన ఇంట్లో వాళ్ళకి ఎంత సేవ చేసినా కానీ అది ఓకే. అది మన కుటుంబ కళ్యాణం గురించి కొంతవరకు లాభం ఉంటుంది. అది కూడా ఉంటుంది. కానీ మనం ఇంకా విశ్వ కళ్యాణానికని ఇలాంటి వాటికి చేస్తుంది, గొప్ప పనులు చేస్తుంది. ఇంకా ఇంకా చాలా ఎనర్జీస్ బాగా పెరుగుతాయి. ఓకేనా? సో వీటితోటి మనము ఒక 2 మినిట్స్ మెడిటేషన్ చేద్దాము. ఇంకొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. చక్కగా రిలాక్స్ అవుతూ ఈ సాధనా సూత్రాలు, మన శక్తి సూత్రాలు మనం రిసీవ్ చేసుకుంటున్నాం. శక్తి పెంచుకోవడానికి కావాల్సిన ఈ శక్తి సూత్రాలను మన నిత్య జీవితంలో ఉపయోగించుకుంటున్నాం, రిసీవ్ చేసుకుంటున్నాం. తోటి మన హృదయంతో ఇంకా డీప్గా హార్ట్ఫుల్గా కనెక్ట్ అవుతుంది. చూడండి. అంత శక్తితో కనెక్ట్ అవుతున్నాం. Five seconds. 4, 3, 2, 1. నిదానంగా కళ్ళు ఓపెన్ చేసుకుంటాం. వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇంకొక ఫార్ములా తెలుసుకున్నాము. ఏమిటి అంటే, ఒకరోజు నేను మా మిత్రులతో వెళ్తుంటే అతనికి హెడేక్ ఉంటుందన్నమాట. మైగ్రేన్ అనేది వస్తుంది. అది నేను ఎలా చెప్పాను చూడండి, ఎలా దానికి సొల్యూషన్ చెప్పాను, ఎలా అతనికి హెల్ప్ అయిందో చెప్తాను. ఒకరోజు వెళ్తున్నప్పుడు తను కొబ్బరి బొండాల దగ్గరికి వెళ్ళాం. అని చెప్పాడు, లేతగా ఉన్న కొబ్బరి బొండాలు, వాటర్ ఉన్న కాయలే కొట్టమని చెప్పాడు. వాటర్ ఉన్న కాయలు. అతను కొబ్బరి బొండం తీసుకుని కొట్టాడు. కొడితే ఆ టక్ అది తగిలితే అది తను అనుకున్నాడు, ఆహా దీనిలో నేను కొబ్బరి లేతగా ఉన్న కాయ అంటే వాటర్ ఉన్న కాయ చెప్పాను, నువ్వేమో టెంకాయ వాటర్ ముదిరిపోయింది కొట్టావు అన్నట్టు. నేను అప్పుడు చెప్పాను కదా నువ్వు ఇట్లా ఎందుకు కొట్టావు అని అంటున్నాడు. చాలా లోపల నుంచి ఎనర్జీ పోతున్నావు, చాలా ఎనర్జీగా వెళ్ళిపోతున్నామట, బాధపడిపోతున్నాడు. నేనేం చెప్పాను, కొబ్బరి ఉన్నది కొట్టావేంటి, వాటర్ ఉన్నది కొట్టమన్నా కదా. అప్పుడు ఇలా అంటూ ఇలా తీసుకున్నా, ఇలా చూసా అంతే. చూడగానే ఇలా ఫస్ట్ తీసుకోవాలి తొంగి చూస్తున్నాడు లోపల కొబ్బరి ఉందా, వాటర్. అది పూర్తి వాటర్ ఉంది, కొబ్బరి లేదనమాట. వాటర్ ఉన్నదేనా అన్నాడు అనమాట. అంత ఇదే ప్రాసెస్, ఇదంతా ఒకటే జస్ట్ 30 సెకండ్లో జరిగింది. అప్పుడు నాకు కనిపిస్తుంది అనమాట, అతని శక్తి క్షేత్రంలో నుంచి చాలా ఎనర్జీ అలా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. అబ్బా ఇట్లా ఎందుకు కొట్టావు ఇట్లా అని ఫీల్ అవుతూ, ఎమోషనల్ గా ఫీల్ అయిపోతూ, కొబ్బరి ఉన్నది ఎందుకు కొట్టావు, వాటర్ ఎందుకు కొట్టమన్నా అని ఫీల్ అయినప్పుడు శక్తి మొత్తం అలా పైకి వెళ్ళిపోతుంది, లైట్ వెళ్ళిపోతుంది. పొద్దున్నే వెళ్ళిపోతే అది వాటర్ లో చూడగానే అవునా అంటే వాటర్ ఉందేనా అన్నప్పుడు అది వెళ్ళిపోయింది. ఆల్రెడీ అంటే ఒక 80% వెళ్ళిపోయింది. అది వాటర్ ఉంది అనగా మళ్ళీ ఒక 20-30% ఉంది, కానీ 50% వెళ్ళిపోయింది అనమాట. అంటే ఏంటంటే అంత శక్తి వెళ్ళిపోయిందని నాకు క్లియర్ కనిపించేసరికి తనకు అదే ఎక్స్ప్లెయిన్ చేసి, నాకు కనిపిస్తుంది క్లియర్ గా నువ్వు అంత ఫీల్ అయిపోయావు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎనర్జీ కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్, నువ్వు బ్యాలెన్స్ చేసుకోవడం ఇంపార్టెంట్ అని చెప్పాను. ఆ తర్వాత తనకు కొంతవరకు హెల్ప్ అయింది అని చెప్పాను అనమాట. మైగ్రేన్ సివియారిటీ తగ్గడంలో చాలా వరకు హెల్ప్ అయిందని చెప్పారు. సో అలా అనమాట ఫ్రెండ్స్, మనము ఎక్కడైనా ఎమోషనల్ గా బాధపడుతున్నామా చాలా ఎనర్జీ పోతుంటది అనమాట. ఎమోషనల్ గా సంతోషపడుతుంటే చాలా ఎనర్జీ వస్తుంటది.
ఒకసారి ఒక ఫ్రెండ్ ఒక ఆమె వాళ్ళ యూఎస్‌లో ఉన్నప్పుడు వాళ్ళ ఆయన చెప్పాడంట. ఒకరోజు వాళ్ళ గార్డెన్‌లో ఒక రోజా పువ్వు వచ్చింది. తనొచ్చి చాలా సంతోషంగా, "ఏ రోజా పువ్వు వచ్చింది, రోజా పువ్వు వచ్చింది" చాలా సంతోషంగా ఎగురుతుందంట. వాళ్ళ ఆయన అన్నాడంట, "ఏంటి అల్ప సంతోషమా ఏంటి? ఇంత చిన్నదానికి అంత సంతోషపడుతున్నావు" అన్నా. అంటే తనకు తెలియలేదు. అవునా! అలా అన్నాడు అని. అందుకని నాకర్థమైంది ఈమె అల్ప సంతోషి కాదు, అధిక సంతోషి. ప్రతి చిన్నదాని గురించి సంతోషపడుతుంది. ప్రతి చిన్నదానికి బాధపడట్లేదు. సంతోషపడుతుంది. అది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. మన ధ్యానులు చిన్న విషయాలకి చాలా సంతోషపడిపోతుంటారు. ఎందుకు అంటే బాధపడరన్నమాట. బాధ తక్కువుంటుంది. ఎక్కువ సంతోషాలుంటాయన్నమాట. దానికి మాస్టర్స్ అయినప్పుడు కంప్లీట్‌గా బాధ కూడా మొత్తం అంతా పోతుంది. ఓకే. దాన్నే మాస్టరీ అంటారు. ఒకావిడ నాకు వాయిస్ మెసేజ్ పెట్టింది. నా నంబర్ ఎలా తెలిసిందో, నేను చాలా మందికి నంబర్స్ ఏమి ఇవ్వలేదు. ఇక్కడ ఈ లైట్ వర్కర్స్ గ్రూప్‌లో. కానీ కొంతమందికి అలా నంబర్స్ అలా ఫ్రెండ్స్ ద్వారా అలా కాంటాక్ట్స్ ద్వారా తెలుస్తున్నాయి. ఇంకా ఒక్కోసారి ఏదో వీడియోలో చెప్పాను నంబర్ నాది. అయితే తను మెసేజ్ పెట్టిందన్నమాట. ఏంటంటే మీరొక జస్ట్ లైట్ వర్కర్స్ టీవీలో యాస్ట్రల్ ట్రావెల్ అప్పుడు చెప్తూ, "క్షమించండి. క్షమించడం అనేది గొప్ప విషయము" అని చెప్పారు. నేను మాత్రం క్షమించలేకపోతున్నానండి. మీరెంత చెప్పినా కానీ, నేను మాత్రం వాళ్ళని క్షమించలేకపోతున్నాను. ఎంత ట్రై చేసినా కానీ నా వల్ల అవ్వడం లేదండి అని చెప్పేసింది. ఓకేనా? ఎలా చేయాలి? ఏమైనా హెల్ప్ చేస్తారా? అని అడిగిందన్నమాట. అదే అండి. మన ఆధ్యాత్మికత అంటే ఎన్‌లైటన్‌మెంట్ అంటే ఏదో లేదు. బాధపడకుండా ఉండడం, సంతోషంగా ఉండడమే. క్షమించడమే. ఓకే. ఇవంతా ఎన్‌లైటన్‌మెంట్. చాలా సింపుల్‌గా. ఏంటి అరిషడ్ వర్గాలు లేకుండా ఉండడం. కామ, క్రోధ, లోభ, మోహ, మత్సర్యాల వల్ల ఇవన్నీ ఏంటి? ఇవన్నిటి వల్ల మనము బాధపడుతున్నాము. అసూయ వల్లనో, లేకపోతే వాళ్ళ పగ వల్లనో, ప్రతీకారం వల్ల ఏదో వల్లనో మనం బాధపడుతున్నాం. అలా బాధపడకుండా ఉండడమే ఎన్‌లైటన్‌మెంట్. చాలా సింపులే. ఒకటే పాయింట్ కదా! ఏంటి ఇవి చెడుగుణాలు ఉండొద్దు, మంచి గుణాలు ఉండాలి. బాధ ఉండదు, సంతోషం ఇదే కదా! కానీ ఈ చిన్నదానికే ఒక్కోసారి కొన్ని జన్మలు పట్టొచ్చు. ఒక్కోసారి ఇన్‌స్టంటేనియస్‌గా చెప్పిన వెంటనే క్యాచ్ చేసే వాళ్ళుంటారన్నమాట. వాళ్ళు ఆల్రెడీ ఏంటంటే వాళ్ళు ఎన్నో జన్మలు సాధన చేసి కూడా ఉంటారు వాళ్ళు. అలా కూడా ఉంటుంది. సో, దీన్ని జిడ్డు కృష్ణమూర్తి కూడా నో టెక్నిక్, నో పద్ధతి అని చెప్తారన్నమాట ఆయన కూడా. కొంతమంది ఒక్కొక్క గురువులు అలా చెప్తుంటారు. దాన్ని సాంఖ్య యోగం అంటారు. కాలిక్యులేషన్, మ్యాథమెటిక్స్ ఏది బెటరు? ఆనందంగా ఉంటే బెటర్ కదా! గురువులు ఇప్పటి నుంచి నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండు అంటే, అవునా గురూజీ అవును మీరు చెప్పింది కరెక్టే ఉన్నట్టు లెక్క ప్రకారం కరెక్టే. ఇప్పటి నుంచి ఎప్పుడు ఆనందంగా ఉంటా ఉండిపోతారు వాళ్ళు. వాళ్ళు సాంఖ్యయోగం లైక్ మ్యాథమెటికల్ అన్నమాట. ఓకే. అంత క్లియర్‌గా ఉండగలిగే ఎమోషన్స్ అన్ని వాళ్ళ చేతిలో ఉంటాయి. కంట్రోల్‌లో ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళు ఆల్రెడీ ఎన్నో జన్మల సాధన వల్ల గాని, ఆ మెచ్యూరిటీ పెరగడం వల్ల, కాన్షియస్‌నెస్ ఎక్స్‌పాండ్ అవ్వడం వల్ల వాళ్ళ మనసు ఆజ్ఞాచక్రం పూర్తి యాక్టివేషన్ ఉండడం వల్ల వాళ్ళు వెంటనే అనుకున్నది సాధించేస్తుంటారు. వాళ్ళకొక్క క్షణం పట్టదన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ మాస్టరీ ఆజ్ఞాచక్రం అంటే మాస్టరీ చక్ర అన్నమాట. ఇది మాస్టర్ చక్ర. ఇది గ్రాండ్ మాస్టర్ చక్ర అన్నమాట. ఓకే. ఇది ఆజ్ఞ అంటే మాస్టర్. ఆజ్ఞ అంటే ఆజ్ఞాపించే చక్ర అన్నమాట. మిగతా ఇంద్రియాలన్నీ కూడా పంచేంద్రియాలు ప్లస్ ఆరవదైన ఆరో ఇంద్రియమైన మనస్సు. ఇవన్నీ కూడా పట్టులో ఉన్నవాడు మాస్టర్. ఓకే. అవన్నీ కూడా ఈ చక్ర యాక్టివేట్ ఉంటది కాబట్టి ఇప్పటి నుంచి ఎప్పుడు ఆనందంగా ఉండండి. అంటే ఆనందంగా ఉంటూ ఉంటారన్నమాట. అలా. సో, అవి లేకపోతే ఈ చక్ర యాక్టివేట్ కానివాళ్ళు ఇంక కొన్ని వాటిలో కంట్రోల్ ఉండదు. మేము అనుకుంటున్నాం గాని చేయలేకపోతున్నాం అని అంటుంటారు. సహజమే ఏం పర్వాలేదు. అయినా కానీ హృదయంతో మీరెట్లైనా నేను ఇంకా మనం ఉండాలి. ఇంకా గొప్పగా మారాలి అని పరితపించి అని ఇంపార్టెంట్ ఫ్రెండ్. ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. నేనెప్పుడూ అనుకుంటుంటాను. ఆ! నేను ప్రే చేస్తుంటాను. ప్రే అంటే చూడండి ఎలా చేస్తానో, నాకు ఇంకా మంచి దాన గుణము, ఇంకా మంచి ప్రేమ గుణము ఇవ్వండి. అది నా సోల్ అండ్ నా సర్వాత్మ అలా ఇంకా నేను ఇంకా యాక్సెప్ట్ చేయాలనుకున్న ఇంకా ప్రేమ గుణం, ఇంకా దాన గుణం, ఇంకా ఆ కనెక్టివిటీ అని నేను ఇంకా జ్ఞానం కావాలి అనుకోవడం ఏం పర్వాలేదు ప్రే చేయొచ్చు. ప్రే అంటే ఏంటంటే కావడానికి ఏదైతే రావడానికో దానికి సపోర్ట్ చేయమని పిలుస్తున్నాం. మంచి విషయాల్లో కూడా హృదయపూర్వకంగా అడగాలి. అది అడిగినప్పుడు అది చాలా ఇంపార్టెంట్. అవి వస్తూ ఉంటాయి. మన లోపలే ఓ వస్తూ ఉంటాయి. ఓపెన్ అప్ అవుతుంటాయి అన్నమాట. ఓకే. అలానే ఇంకా మీరు కూడా ఆ క్షమాగుణము అనేది పెంచుకోవాలనుకోండి. ఓకే. ఇంకా జ్ఞానం అనేది రావాలి. జ్ఞానం లోపల ఏంటంటే క్షమించేవాడు ఎవరు? ఎవరు తప్పు చేశారని క్షమించాలి. అవన్నీ అర్థమైపోతాయన్నమాట. మనకు హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళు మిత్రులే. మనతో
మనం ఎదగడానికి ముందే ప్లానింగ్‌లో చేసుకొని, మన ఇద్దరం డిస్కస్ చేసుకొని, వాళ్ళు మనల్ని ఆ విధంగా చేయడం వల్ల మనం ఎదుగుతూ ఉంటామని, ఆ ఎదుగుదలలో మనకు ట్రైనింగ్ ఇస్తున్నారు, శిక్షణ ఇస్తున్నారు మనకు. వాళ్ళకి ఇచ్చినందుకు మనకు థాంక్ యూ చెప్పాలి గానీ, వాళ్ళకి క్షమించడం అనేది అవసరం లేదని ఆ జ్ఞానం అనేది డెవలప్ అయిపోద్ది. ఓకే. సో, అది ఫ్రెండ్స్. ఇంకొక పాయింట్ తెలుసుకుందాం. అలా ఏం తెలుసుకున్నామంటే ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం బాధపడకుండా ఉన్నది ఇంపార్టెంట్. వీలైనంత వరకు మనం ప్రయత్నిస్తూ ఉండాలి. వీలైనంత వరకు సంతోషంగా ఉండాలి. చిన్న చిన్న విషయాల పట్ల సంతోషంగా ఉండాలి. కృతజ్ఞత అనేది కూడా చాలా చక్కగా ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అది కూడా హెల్ప్ చేస్తుంది. కృతజ్ఞత అనేది కూడా చక్కటి ఎనర్జీ. కానీ అంతకన్నా హై ఎనర్జీ ఏంటి అంటే వన్నెస్. దీని గురించి ఎంతైనా తెలుసుకునేందుకు ఉంది ఫ్రెండ్స్. వన్నెస్ అనేది. వన్నెస్ ఓకే అనుకోండి. వన్నెస్ అనే కృతజ్ఞత అనేది ఒక చక్కటి ఎనర్జీస్ ఇస్తే, చక్కటి పాజిటివ్ ఎనర్జీస్ అసలు సంబంధించిన ఎనర్జీస్ ఇస్తుంది. కృతజ్ఞత చాలా ఎనర్జీస్ ఇస్తుంది. మన జీవితాన్ని మన అబండెన్స్ ఎనర్జీస్ కూడా ఇస్తుంది. ఎంత కావాలంటే ఎంత డబ్బులు గ్రాటిట్యూడ్ ఎంత ఫీల్ అవుతుంటే మనకు యూనివర్స్ అంత బ్లెస్సింగ్స్ ఇచ్చి అందరూ కూడా చక్కగా సపోర్ట్ చేస్తారన్నమాట. ఎవరికైనా కానీ మీకు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళ పట్ల కృతజ్ఞత చక్కగా మనం ఎక్స్‌ప్రెస్ చేసి మనస్ఫూర్తిగా వాళ్ళతో చెప్పుకుంటుంటే ఎవరైనా ఒక హెల్ప్ చేశారనుకోండి, వాళ్ళకెళ్ళి కృతజ్ఞత బాగా చెప్పామనుకోండి, నాకే అనిపిస్తది ఎవరికైనా మెడిటేషన్ గురించి ఒక 2 పాయింట్స్ చెప్పాననుకోండి, వాళ్ళు చక్కగా కృతజ్ఞతలు ఎక్స్‌ప్రెస్ చేశారనుకో, వాళ్ళ గురించి వెంటనే ఆలోచిస్తారు. వీళ్ళకి 2 పాయింట్స్ చెప్తే ఇంత చక్కగా కృతజ్ఞతలు ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. ఇంకొన్ని పాయింట్స్ చెప్దామని కొంచెం టైం తీసుకొని ఆలోచించి వాళ్ళకు వాళ్ళు చెప్పే విధానం కృతజ్ఞత విధానం మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు చక్కగా హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నారు. వీళ్ళకి ఇంకా ఎలాగ హెల్ప్ చేయాలి అని అనిపిస్తదనమాట. ఎవరికైనా మనిషి అన్న వాడికి గాని, ప్రకృతికి గాని, యూనివర్స్‌కి గాని, దేవతలు ఎవరికైనా అనిపిస్తది. అనిపిచ్చి వాళ్ళకి ఇంకా ఎలా హెల్ప్ చేయాలని చూస్తామన్నమాట. అలానే మీకు ఆల్రెడీ ఉన్న డబ్బుల పట్ల, మీకు ఆల్రెడీ ఉన్న ఆధ్యాత్మికత పట్ల, మీకు ఆల్రెడీ ఉన్న దాని పట్ల మీ గురువులకు, మీకు హెల్ప్ చేసిన యూనివర్స్‌కి అందరికి, మీకు మనుషులకు అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. హార్ట్‌ఫుల్‌గా తెలపండి. ఏదో చెప్పడానికి నామకే వాస్తే పేరుకి మాత్రం కాదు. హృదయపూర్వకంగా చెప్పినప్పుడంటే వాళ్ళకు అనిపిస్తది మళ్ళీ అరే! ఇంకొంచెం హెల్ప్ చేద్దాం అనిపిస్తదన్నమాట. ఇంకా అరే! ఇంత చేసి ఇంత చిన్న సహాయానికి ఇంత చక్కటి కృతజ్ఞతలు చెప్తున్నారే! అయితే ఇంక వీళ్ళకి ఎలా చేయొచ్చు అని అనిపిస్తది. అది కృతజ్ఞత అనేది ఒక ఎనర్జీ అయితే దానికన్నా వందల, వేల, కోట్ల రెట్లు ఎనర్జీ వన్నెస్ అని ఒకటుందన్నమాట. ఓకే. ఇదొక వన్నెస్. చాలా గొప్పదైన ఎనర్జీ. ఇప్పుడు నా మాటల ద్వారా, ఈ వీడియో ద్వారా మీకు అందరికీ గూడా అది ఆ కాన్షియస్‌నెస్ యొక్క తరంగాలనేవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ వన్నెస్ అనేది నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఆ ఎక్స్‌పీరియన్స్ తోటి నేను మీకు చెప్తున్నాను కాబట్టి, చక్కగా మీరు కూడా హృదయపూర్వకంగా తీసుకొని ఒక 1 మినిట్ మెడిటేషన్ చేయండి. మన లోపల 7 శరీరాలు ఉన్నాయి. భౌతిక శరీరం, శక్తిమయ శరీరం లేదా ఎనర్జీ బాడీ. మూడోది అస్ట్రల్ శరీరం. అస్ట్రల్ బాడీ. మూడోది సూక్ష్మ శరీరం అని అంటారు. దాన్ని ఎమోషనల్ బాడీ అని అంటారు. డిజైర్ బాడీ అని అంటారు. నాలుగోది కారణ శరీరము. ఐదోది మహాకారణ శరీరం. ఆరోది ఆత్మ శరీరం. ఏడోది సర్వాత్మ. అందరి లోపల ఉన్న ఆత్మలంతా కూడా ఒకటే. ఏదో తెలుసుకున్నవాడు మమాత్మ సర్వభూతాత్మ నేను అంతటా ఉన్నాను తెలుసుకుంటా ఉంటది. మమాత్మ సర్వభూతాత్మ నేనే అంతటా ఉన్నాను, అందరిలో ఉన్నాను, అందరూ నా లోపలే ఉన్నారు. నేనే విశ్వాన్ని, విశ్వమే నేను. అహం బ్రహ్మాస్మి, తత్వమసి. నేనే నేనే అంతటా ఉన్నాను. అంతా కూడా విశ్వమంతా కూడా నా లోపలే ఉంది. భగవంతుడు లోపల నేనున్నాను. నా లోపల భగవంతుడు ఉన్నాడు. ఇద్దరం ఒకటే. రెండు లేదు. ఒకటే ఉన్నదంతా ఒకటే. దివ్య చైతన్య ఆత్మతత్వం, ఆత్మ పదార్థమే బ్రహ్మ పదార్థం.
ఫీల్ అవుతూ సెవెన్ 6 4 3 2 థ్యాంక్ యూ సార్. ఎవరైతే ఆ వన్నెస్ గురించి కొంచెం కనెక్ట్ అయ్యేందుకు అనిపిస్తే టైప్ చేయండి. నెంబర్ 1 అని టైప్ చేయండి. ONE1 అని టైప్ చేయండి. ఓకే, కమెంట్స్లో కానీ లైవ్ చాట్లో కానీ ఇక్కడ టైప్ చేయండి. ఓకే, సో ఫ్రెండ్స్, ఆ వన్నెస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. హైయెస్ట్ ఎనర్జీస్ ఇస్తుంది అన్నమాట. వన్నెస్ ఉండమనేది ఫీల్ అవుతూ కనెక్ట్ అవుతూ ఉండడం అనేది ఇంపార్టెంట్. తర్వాత ఇంకొన్ని పాయింట్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు నైట్ టైం మెడిటేషన్ గురించి కొంతమంది అడుగుతున్నారు. నైట్ టైం మెడిటేషన్ అంటే ఏంటి అంటే, రాత్రల్లో మనం ధ్యానం చేయడం వల్ల ఏంటంటే మన శక్తి బాగా జాగృతం అవుతుంది అని. నిరాహార యోగి నేను చెప్పా కదా, శక్తి జాగృతం అవుతుంది అని. అలానే ఒక యోగానంద పరమహంస బుక్ లోపల కూడా నేను ఒక యోగి ఆత్మకథ అనే బుక్ లోపల కూడా 2 చోట్ల దీని గురించి ఉందన్నమాట. అక్కడ కూడా క్రియాయోగి చేసే వాళ్ళందరూ కూడా ఎవరైతే సీనియర్ సాధకులు ఉంటారో 5 సంవత్సరాల కన్నా ఎక్కువ ధ్యానం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రాత్రులు ధ్యానం చేసేసుకుంటారు. అయితే ఒక ఆయన 18 సంవత్సరాల నుంచి తను నైట్లో ధ్యానం చేస్తూ పొద్దునంతా ఆఫీస్కి వెళ్తారు, నైట్ 8 గంటలు ధ్యానం చేస్తా ఉంటారు. అలా చేస్తూ గవర్నమెంట్ ఆఫీస్లో వెళ్తూ పొద్దునంతా సాయంత్రం నైట్లో ధ్యానం చేస్తూ తను 18 years తర్వాత యోగానంద పరమహంస దానికి అవ్వడానికి వెళ్తే రైల్వే స్టేషన్కి వచ్చి పికప్ చేసుకుంటారు. పికప్ చేసుకుని తను ఏం చేశారంటే వచ్చి కలిసి తీసుకెళ్తారు ఇంటికి. తీసుకెళ్తూ ఇదే మా ఇల్లు, అక్కడ స్టేజ్కి వెళ్తే ఇల్లు వస్తుందని చెప్తారు. అలా పరమహంస యోగానంద ఇంటికి రాగానే ఇంట్లో అక్కడే ఎప్పటి నుంచో ధ్యానంలో ఉన్నా అంట. ఇంట్లో వాళ్ళని అడుగుతాడు, ఈయన పొద్దున్నుంచి ధ్యానంలో కూర్చున్నా అంటారు. అంటే అతనికి 2 శరీరాలతో ఉన్నాయన్నమాట. ఒక శరీరంలో వచ్చి అడ్రస్ చూపించారు, ఇంకో శరీరంతో అలానే ధ్యానంలో కూర్చున్నారు అలా అనమాట. అతను అంటే ఏంటి, రాత్రిపూట అంతా ధ్యానం చేస్తున్నారని మనకు అర్థమైంది ఆ కథలో. రాత్రి 8 గంటలు ధ్యానం చేస్తున్నారు, పొద్దునంతా బిజీగా ఉంది. తర్వాత ఇంకొక పెద్ద యోగిని దగ్గరికి వెళ్తారు అనమాట. యోగిని మాత, ఆ పేరు కరెక్ట్ గా గుర్తులేదు. ఒక నిమిషం ఫ్రెండ్స్. సో ఆ యోగిని మాత దగ్గరికి వెళ్ళినా కానీ ఆమె కూడా చెప్తారు అనమాట. ఏం చెప్తుందంటే, చాలా మంది మనుషులు పందుల్లా పడుకుంటారు, మనం యోగులం నైట్ల్లా ధ్యానం చేస్తాము అని చెప్తున్నా అన్నమాట. అప్పుడు అంటే యోగానంద పరమహంస కూడా అంత క్లియర్ గా చెప్తుంది. అంటే వాళ్ళు అవేకన్ యోగి అంటే పడుకొని పందుల్లా పడుకుంటారు పెద్ద ఎప్పుడైతే చూసానో అప్పుడు ఇంకా మోటివేషన్ అన్నమాట. అయితే కొంతమంది వాళ్ళ సార్ మీ దగ్గర ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది సార్. ఇక నా మాట ఇప్పుడు క్లియర్ గా ఉందా? నేను హెడ్ ఫోన్స్ తీసేసాను. సార్ ఇప్పుడు క్లియర్ ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ టెల్లింగ్ దట్. సో అయితే అలా ఒకళ్ళు అడిగారు అన్నమాట, నైట్ టైం మెడిటేషన్ చేసేటప్పుడు మరి నైట్ అల్లా మేము కూర్చోలేమండి, మేము 5 గంటలు 6 గంటలు అంటే కూర్చోలేము. ఒక గంట సేపు ఎక్కువసేపు కూర్చోవచ్చు. ఎక్కువ గంట సేపు కూర్చుంటే కొంచెం నడుము సెట్ చేసుకోవాలని కొంచెం లేచి వాకింగ్ చేసి అలా ఉంటుందండి. ఎక్కువసేపు చేయలేము అంటే, అదే అండి మీరు ఎక్కువసేపు కూర్చోవాల్సిన అవసరం లేదు. ఒక అరగంట గంట సేపు కూర్చునే అలవాటు ఉన్నా పర్వాలేదు. ప్రతి గంటకు అరగంటకు ఒకసారి లేచి స్ట్రెచింగ్ చేసుకుని కావాలంటే ఒక 5 నిమిషాలు వాక్ చేసి మళ్ళీ కూర్చోవచ్చు. అలా చేయడం వల్ల బ్రేక్ చేస్తూ మనం చేయొచ్చు అనమాట మన ధ్యానం. ఓకేనా? సో అది ఫ్రెండ్స్. అలా చేసినప్పుడు నైట్‌లో కూడా సహజంగా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఆ క్వెషన్ కొంతమంది అడిగారు, అందుకే క్లారిఫికేషన్ చేస్తున్నాను. మీకు మా వల్ల అవ్వడం లేదండి. నేను ఎన్నో సార్లు ట్రై చేశాను. నైట్ టైమ్ ధ్యానం అనేది అవ్వడం లేదు. కరెక్టే, మీ వల్ల కావట్లేదనే కదా నేను నైట్ టైమ్ వర్క్‌షాప్ కండక్ట్ చేసేది. నేను చేసినప్పుడు మీకు కొన్ని ఫెసిలిటేట్ చేసి కొన్ని థియరీ ఫార్ములాస్ చెప్పడం వల్ల అంటే మీరు ఈజీగా చేయడం కుదురుతుంది. ఓకేనా?
ఇది క్లారిటీతో పెట్టుకోండి. రిజిస్టర్ చేసుకోవాల్సుకున్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోండి. ఇంకొకటంటే నేను నా ఫోన్ నంబర్ ఇస్తున్నాను. ఇప్పుడు ఇస్తాను. చాలా మందికి క్వెషన్స్ ఉన్నాయి. ఎలా మరి చాలా డ్రీమ్స్ కానీ, యాసిడ్ ట్యాబ్‌లు గాని వాటి గురించి క్వెషన్స్ చాలా ఉన్నాయి. నేను ఆ క్వెషన్స్ కూడా తీసుకోవడానికి రంజిత్ గారిని ఒక 4 రోజులు ఎక్స్‌టెండ్ చేయమని చెప్పాను. ఎందుకంటే ఆ క్వెషన్స్ అన్నీ కూడా చాలా మంది షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. నా ఫోన్ నంబర్ నోట్ చేసుకొని 852000 మళ్ళీ 852000. ఓకే. మళ్ళీ ఒకసారి చెప్తాను. 85 200 85 200 2 సార్లు వస్తదన్నమాట. 852000 మళ్ళీ 852000. ఓకే. ఈ నంబర్‌కి మీరు కాల్స్ మాత్రం చేయకూడదు. ఓకే. వాట్సాప్ మెసేజ్, వాయిస్ మెసేజ్ పెట్టండి. టెక్స్ట్ ఎస్ఎంఎస్ చేయండి. మీకు చెప్పాలనుకున్న వాయిస్ మెసేజ్ చెప్పండి. అది కూడా ఏంటే 3 నిమిషాల కన్నా లోపల. 1, 2 లేదా 3 నిమిషాలు అంతే. ఇంపార్టెంట్ ఉంటే మళ్ళీ కావాలంటే రెండోసారి 3 నిమిషాలు పెట్టండి అంతే. అలా. ఓకేనా? నేను వీలైనంత వరకు అన్నీ చూసి మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. నోట్ చేసుకొని అన్ని నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. చాలా మందికి నిన్న ఒకతను కాల్ చేశాడు. కుమార్ అని విజయవాడ దగ్గర నుంచంట. 2012లో తను నైట్ టైమ్ అవేర్‌నెస్ మెడిటేషన్ అటెండ్ అయ్యారు. ఒకరోజు నైటల్లా కూడా అక్కడ మన విజయవాడలో డీఎన్ఏ స్వర్ణలత మేడం అది డీఎన్ఏ లెవెల్ 1 వర్క్‌షాప్ 2012 కనకదుర్గ ఆలయంలో కండక్ట్ చేసినప్పుడు అప్పుడు స్వర్ణలత మేడం, బాలకృష్ణ అంకుల్ ఉన్నప్పుడు అప్పుడు ఒక నైట్ నేను రెండో నైట్ అనుకుంటా. ఓకే. నైటల్లా మెడిటేషన్ చేయించాను. 2 నైట్‌లు చేయించాను. ఫస్ట్ నైట్, రెండో నైట్. మూడో నైట్ లేదు. ఎళ్ళిపోతారు కదా! మూడో రోజు ఈవినింగ్. అలా 2 నైట్‌లు చేయించాను. చేయించినప్పుడు ఆయన ఉండి అటెండ్ అయ్యారంట. అటెండ్ అయిన తర్వాత మళ్ళీ కాలక్రమంలో కొన్ని రోజుల తర్వాత మర్చిపోవడం ఏదో అయింది. తర్వాత ఈ నిద్రను ధ్యానంగా ఎలా మార్చానో ఒక వీడియో ఇచ్చాను. ఆ వీడియోలో కొన్ని టిప్స్ తనకి అంటే టిప్స్ ఏం చెప్పలేదు కూడా. అందులో నైట్ టైమ్ వర్క్‌షాప్ ఉంటుంది. అటెండ్ అవ్వండి అని చెప్పాను. అయితే అందులోపల ఒక పాయింట్ తనకి నచ్చిందంట. అంటే అవేర్‌నెస్ చాలా ఇంపార్టెంట్. నైటల్లా అవేర్‌నెస్‌తో ఉంటే కత్తి విద్య నేర్చుకోవడం కన్నా గొప్ప విషయము అని ఒక స్టోరీ ఉందన్నమాట. ఆ స్టోరీ చూసి వెంటనే ఆయన ఇన్‌స్పైర్ అయిపోయి నిన్న నిన్న నైటే తను కాల్ చేసి చెప్తున్నాడన్నమాట. అంటే నిన్న నైట్‌కి 192 రోజులు కంటిన్యూయస్‌గా నైట్ పడుకోకుండా కూర్చొని ధ్యానం చేస్తున్నాడంట. 192 రోజులు. జస్ట్ ఆ వీడియో చూసి నేనేం టిప్స్, ఏం ఫార్ములాస్ ఏం అప్పుడు ట్రైనింగ్ ఇచ్చాను ఒక 2 నైట్‌లు. బట్ అవి ఎంతవరకు గుర్తున్నాయో తెలీదు గానీ, ఆయన ప్రాక్టీస్ చేస్తూ ఏకలవ్య శిష్యుల్లాగా నైట్ టైమ్ ప్రభోద్ మాస్టర్ ఉండొచ్చు అని చెప్పారు. నేను ఉంటాను అనుకుని ఉండడం స్టార్ట్ చేశాడు. 192 రోజులు తను ప్రాక్టీస్ చేసుకొని, ఒక్క రోజు కూడా పడుకోను 192 రోజులు కంటిన్యూయస్‌గా చేస్తున్నాడంట. తర్వాత ఇంకొక అబ్బాయి తనకు ఇలా నైట్ టైమ్ వర్క్‌షాప్ ఒకటుంటుందని చెప్పాను. తను కాల్ చేశాడు. కాల్ చేస్తే ఎప్పుడుంటుంది అన్నారు. అంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కండక్ట్ చేస్తా అండి నేను సహజంగా నార్మల్‌గా అయితే. కండక్ట్ చేసినప్పుడు చెప్తానులెండి అన్నాను. అంటే అవునండి నాకు కొంచెం తొందరగా చేయాలందండి అన్నాను. సరే ఒక టిప్ చెప్తాను. ఒకటే ఒక సూత్రం ఫార్ములా చెప్తాను. ఆ ఫార్ములా పట్టుకోండి అని చెప్పా. ట్రై చేయండి అని చెప్పా. తర్వాత నెలకొకసారి అడగండి. నేను ఇంకొక ఫార్ములా టిప్స్ చెప్తుంటాను. దాన్ని పట్టుకొని మీరు వెళ్తుండండి అని చెప్పాను. ఒకటే ఫార్ములా ఏం చెప్పానంటే రోజు నైటు ఒక నిమిషం పెంచుకుంటూ వెళ్ళండి. సంవత్సరం అంటే 360 రోజులు. 6 గంటలవుతుంది. అంటే 60 నిమిషాలంటే 60 రోజులు కదా! రోజుకో నిమిషం పెంచుకుంటూ వెళ్తే సంవత్సరం పోయేసరికి 6 గంటలు నైటల్లా ధ్యానం చేస్తుంటారు. అలా రోజుకో నిమిషం చొప్పున పెంచుకుంటూ వెళ్ళిన స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. అలానే కొంచెం శక్తియుక్తులు ఉన్నవాళ్ళు కొంచెం ఫాస్ట్‌గా చేసుకోండి. రోజుకో 10 నిమిషాలు పెంచితే ఇంకా ఫాస్ట్‌గా అవుద్ది. రోజుకి అరగంట పెంచితే ఇంకా ఫాస్ట్‌గా అలా శక్తి ఉన్నవాళ్ళు ఎక్కువ ఫాస్ట్‌గా పెంచొచ్చు. లేకపోతే కొంచెం ఆ స్పీడ్ బాడీకి, మైండ్‌కి సరిపోవట్లేదండి. కొంచెం ఇబ్బందవుతుంది. పొద్దున పూట డ్రౌజీగా ఉంది. అలా ఉన్నప్పుడు మీరు మీ స్పీడ్‌ని కొంచెం తక్కువ చేయండి. నిమిషం బదులు అర నిమిషమో, పావు నిమిషమో పెట్టుకోండి. సంవత్సరం కాకపోతే 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలైనా స్లోగా ఎదుగుతారు. మీ ఒక్కొక్క ఆత్మ చైతన్యం యొక్క స్పీడ్, ఆత్మ యొక్క ఎదుగుదల అనే స్పీడ్ అనేది మీరు నిర్ణయించుకోండి. మీకు తగ్గట్టుగా మీ శరీరానికి, మైండ్‌కు తగ్గట్టుగా నిదానంగా ఎదుగుతూ ఉండండి. కానీ రోజు ప్రయత్నించండి అని చెప్పాను. అంతే. అదే ఫార్ములా. అతను ఒక నెల రోజుల తర్వాత మెసేజ్ పెట్టాడు. నెల రోజులకోసారి నాకు కాల్ చేసి ప్రోగ్రెస్ చెప్పమ్మా. దాన్ని బట్టి నెక్స్ట్ టిప్స్ ఏమైనా ఉంటే చెప్తాను. ఏమైనా కరెక్షన్స్ చేయాలి, ఇంప్రూవ్‌మెంట్స్ చేయాలని చెప్తాను అని చెప్పాను. చెప్తే తను నెల రోజుల తర్వాత కాల్ చేశాడు. మీరు చెప్పారు కదా సార్ ఆ టిప్ అంతే. ఒకటే ఒక టిప్. పట్టుకున్నాను. ఈ నెల రోజుల నుంచి చక్కగా ఇప్పుడు పూర్తిగా నైటల్లా ధ్యానం చేసేస్తున్నానని చెప్పాడన్నమాట. అలా చేస్తున్నారు. ఒక ఆవిడ మళ్ళీ ఇంకొక ఆవిడ అడిగిందన్నమాట.
నా వయసు మరి 53 సంవత్సరాలండి. ఇంకొక ఆవిడ 61 సంవత్సరాలండి. నేను చేయగలుగుతానా? మరి ఈ వయసు లోపల 63 సంవత్సరాలనుకుంటా ఒకావిడ. అలా ఇద్దరు ముగ్గురు అడిగారు. అడిగితే నా ఫస్ట్ వర్క్‌షాప్‌లో ఒక ఆవిడ మరి ఒక మేడం చాలా అద్భుతంగా 76 సంవత్సరాల వయసులో తను పూర్తిగా నైటల్లా 40 రోజులు చక్కగా ఎంత చక్కగా అంటే అద్భుతంగా నేనే ఆశ్చర్యపోయేంత చక్కగా ధ్యానం చేశారు. నైటల్లా ఎక్కడ కూడా పడుకోకుండా ధ్యానం చేశారనమాట. అంటే పడుకోవడం అంటే ఆ పడుకున్న నిద్రను పూర్తిగా ధ్యానంలో కూర్చొని ధ్యానం చేశారు. ఒక్కోసారి ఆ మేడము అదేంటి ఇలానే అటెండ్ అవుతూ ఉంటే ఒకసారి ఇలా టేబుల్ మీద ఒకసారి ఇలా పెట్టుకొని ఇలా కొంచెం చెయ్యి పెట్టుకొని రిలాక్స్ అవుతున్నారు. పర్వాలేదు అట్‌లీస్ట్ అంటే తను ప్రయత్నిస్తున్నారు కదా! అలా ప్రయత్నించి చక్కగా సాధ్యం చేశారు. ఇంకా తను ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ రెండో లెవెల్ ఇంకా అవేర్‌నెస్ ఉన్న వర్క్‌షాప్‌లో అంటే ఇంకా చెయ్యి గూడా ఆనుకోనించకుండా ఇంకా స్ట్రెయిట్‌గా కూర్చొని చక్కగా ఎనకాల కుర్చీలో గూడా ఆనుకోకుండా అలా చెప్పి నెక్స్ట్ లెవెల్స్ అన్నమాట. ఇంకా హైయర్ లెవెల్స్‌కి తను వస్తారు. తను తీసుకెళ్తారన్నమాట. ఓకేనా. అలా 40 డేస్ మరి ఎంతో మంది చేశారన్నమాట. ఒక 30 మంది అటెండ్ అవుతే దాదాపుగా 25 మంది. ఓకే. 25 మంది ఏంటంటే దానిలో ఖచ్చితంగా ప్రతిరోజు నైటు 40 రోజులు గూడా చేశారు దాదాపుగా. ఓకే. సో, అయితే ఏంటంటే అలా శ్రద్ధ, తపన ఎంతో ఎదగాలని తపన అన్నీ ఇంపార్టెంట్. చాలా మంది అడుగుతున్నారు నాకు యాస్ట్రల్ ట్రావెల్ మరి కావడం లేదండి అని అడుగుతున్నారు. ఎట్లా అండి? ఒకసారే అయిందండి. రెండోసారి ఎలా రావాలి? ఇంకెక్కువ సార్లు ఎలా రావాలి? అంటే ఒక ఫార్మ్‌లో అంటే శక్తిని బాగా పెంచుకోవడము. శక్తిని బాగా ఎలా పెంచుకుంటాం మనం? శక్తిని పూర్తిగా జాగృతగా ఎలా చేసుకున్నా ఎక్కువ ధ్యానం వల్ల అవుతుంది. ఎక్కువ ధ్యానం ఎక్కడ ఉంది? మనకు సమయం ఎక్కడుందండి? పొద్దున్నుంచి బిజీగా ఉన్నామండి. 8 గంటలు ధ్యానం అంటే మాకు సరిపోవడం లేదండి. రోజు 6 గంటలు ధ్యానం ఎలా చేస్తాం? నిద్రపోయే సమయానంతటిని ధ్యానంగా మార్చొచ్చు. అక్కడే మన శక్తి బాగా పెరుగుతుంది. అది కూడా ఇంకా బెస్ట్ కూడా. ఎందుకంటే రాత్రి పూట సమయంలో ధ్యానం క్వాలిటీగా ఉంటుంది. కాబట్టి చాలా శక్తి బాగా పెరిగి ఒక యాస్ట్రల్ ట్రావెల్ కాదు. ఇలా వేల యాస్ట్రల్ ట్రావెల్స్ గురించి టార్గెట్ చేయాలంటే రాత్రి పూట చక్కగా ధ్యానం చేయాలి. పూర్తిగా రాత్రంతా కూడా ధ్యానంగా కన్వర్ట్ చేయాలి. ఇదేంటంటే ఇది ఒక కాన్సెప్ట్ చెప్తాను. మాస్టర్ ఓకే. ఇదేంటంటే మొత్తం 5 ఉన్నాయి. ఓకే. రాక్షస ఫ్రీక్వెన్సీ, తమోగుణ, ఇది రజోగుణ ఫ్రీక్వెన్సీ అంటే మనుష్య క్వాలిటీ అన్నమాట. ఓకే. ఈ రాక్షసుల ఫ్రీక్వెన్సీ రాక్షసాన ఆర్ ఎనీ లోవర్ క్వాలిటీస్ అన్నమాట. భూత ప్రేత పిశాచాల్లో రాక్షస అంటే భూమి కన్నా తక్కువ లెవెల్స్ అన్నమాట. ఆ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు నెగటివిటీ, బాధపడడం, బాధ పెట్టడం, ఎదుటి వాడిని హింసించడం ఇదే అన్నమాట. ఎప్పుడు అదే వాళ్ళకు జన్మ అంతా అదే అన్నమాట. అదే ఉన్నవాడిని ఇది రాక్షస ఫ్రీక్వెన్సీ ఆర్ లోవర్ దాన్ ద భూమి ఫ్రీక్వెన్సీ అన్నమాట. తమోగుణ ఫ్రీక్వెన్సీ అంటారు. బాధ, భయం కానీ బాధ పెట్టడం, ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం లేదా భయపడడం. ఈ 2 కూడా ఆ ఫ్రీక్వెన్సీకి సంబంధించినవన్నమాట. ఓకే. తర్వాత ఇది రజోగుణం అంట. మనుషుల యొక్క ఫ్రీక్వెన్సీ. వీళ్ళేం చేస్తారంటే పాజిటివ్ ఉన్న చోట చాలా సంతోషం అయిపోద్ది వాళ్ళకి. నెగెటివ్ ఉన్న చోట చాలా తట్టుకోలేకపోతాను. రజోగుణం ఫ్రీక్వెన్సీ అన్నమాట. పాజిటివ్ చోట కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. నెగెటివ్ చోట కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. ఓకే. ఇది మనుషుల ఫ్రీక్వెన్సీ. ఓకే. రాక్షసులు మనుషుల ఫ్రీక్వెన్సీ. ఓకే. ఇంకోటి దేవతల ఫ్రీక్వెన్సీ ఒకటుంది. ఆ దేవతల ఫ్రీక్వెన్సీ అంటే సాత్విక గుణం. వాళ్ళేం చేస్తారు ఎక్కడ పాజిటివ్ ఉంటే అక్కడికెళ్తారు. నెగెటివ్ వాటి గురించి పట్టించుకోరు ఎక్కువగా. ఓకే. ఎక్కువ ఫైటింగ్స్ అవన్నీ జోలికెళ్ళరు. మనకు సంబంధం లేనట్టుంటారు. ఎప్పుడన్నా కానీ నీట్‌నెస్ గురించి గాని, వాళ్ళకు నీట్‌నెస్ అంటే మళ్ళీ అదొకటి ఉంటుంది వాళ్ళకి. నీట్‌నెస్ ఒక వీక్‌నెస్ ఉంటుందన్నమాట. అంతా బానే ఉంటారు. నీట్‌గా లేకపోతే వాళ్ళకి కోపమొచ్చేస్తుందన్నమాట. అలా అంటే కొన్ని విషయాల్లో కూడా కోపమొస్తుంది. ఒక ఆవిడ అంటారన్నమాట. అలా అంటే రకరకాల సాత్విక గుణం వాళ్ళకి కూడా కొంచెం బాధలుంటాయి. అది కూడా పూర్తిగా ఎన్‌లైటెన్డ్ కాదు వాళ్ళు గూడా. ఓకే. వాళ్ళకి గూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయన్నమాట. వాళ్ళకి పాజిటివ్ ఉన్న చోట ఎలా అనిపిస్తది. నెగెటివ్ ఉన్న చోటికి వాళ్ళకి వెళ్లరు. ఉండరు గూడా. ఏదో మాయమైపోయి వస్తుంటారు. ఓకే. సో, అది దేవతా ఫ్రీక్వెన్సీస్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీస్ మాస్టర్ ఫ్రీక్వెన్సీస్. మాస్టర్ అనేవాడంటే ఇక్కడ నెగెటివ్స్ ఉన్నా, ఇక్కడ పాజిటివ్స్ ఉన్నా ఎఫెక్ట్ కానివాడన్నమాట. ఓకే. సో, ఎక్కడున్నా భూమి మీద ఎంత నెగెటివ్ మోస్ట్ ప్లేస్‌లోకెళ్ళినా కానీ, అక్కడి నుంచి ఆ ఎనర్జీ ఇవి టచ్ కాదనమాట. అంటే నెగెటివ్‌గా ఫీల్ అవ్వడనమాట. అది మాస్టర్ ఫ్రీక్వెన్సీ. ఓకే. సో, ఫస్ట్ రాక్షస ఫ్రీక్వెన్సీ అంటే నెగెటివ్ మోస్ట్. తర్వాత మనుషుల ఫ్రీక్వెన్సీ నెగెటివ్స్ ఉన్న చోట నెగెటివ్ అయిపోతాడు. పాజిటివ్‌గా ఉన్న చోట పాజిటివ్ అయిపోతాడు. మనుషుల ఫ్రీక్వెన్సీ. నెగెటివ్ వచ్చి దేవతా ఫ్రీక్వెన్సీ.
వాళ్ళు పాజిటివ్స్ దగ్గరే ఉంటుంటారు. ఒక్కోసారి నీట్‌నెస్ లేకపోయినా అలాంటి చోట్ల వాళ్ళు కొంచెం ఎనర్జీ తక్కువ అవుతుంటది. ఓకే. వాళ్ళు అందుకే గ్రహణం వచ్చినప్పుడు ఎనర్జీస్ తక్కువవుతాయి. లైట్ ఉండాలి అలా దేవతలకు. అలానే లక్ష్మీదేవి అంటే ఇంట్లో గొడవలున్నా రాదంటారు. ఇంట్లో బూజున్నా నీట్‌నెస్ లేకున్నా రాబుద్ది కాదు తనకి. గొడవలు పెట్టుకున్నా రాబుద్ది కాదు. తనకు ఉండబుద్ధి కాదు. దేవతలందరూ అంతే. లక్ష్మీదేవి అనే కాదు ఏ దేవతలైనా గొడవలు ఉన్న చోటికి వాళ్ళకి రాబుద్ది కాదు. వాళ్ళకి ప్రశాంతంగా ఉన్న చోట మంచి మంచి స్మెల్ వస్తున్న కొంచెం ధ్యానం చేసి కొంచెం మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇలా అన్న చోట్ల రాబుద్దవుద్ది వాళ్ళకి. దేవతా ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ ఏంటి? మాస్టర్ ఫ్రీక్వెన్సీ. మాస్టర్ ఫ్రీక్వెన్సీ అంటే ఋషిలో కొంతమంది మాస్టర్స్ అన్నమాట. మాస్టర్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే ఈ మాస్టర్ ఫ్రీక్వెన్సీ మనం ఎక్కడ ఉన్నా కానీ దేనికి ఎఫెక్ట్ కాకుండా ఎక్కడ ఉన్నా కానీ చిరునవ్వుతో మెయింటైన్ చేయగలరు. అది మాస్టర్ ఫ్రీక్వెన్సీ. ఎప్పుడు బాధపడకపోవడం మాస్టర్ ఫ్రీక్వెన్సీ. ఎంత నెగెటివ్ సిట్యుయేషన్ వచ్చినా బాధపడకుండా ఉండడం అంటే నేర్చేసుకున్నా అన్నమాట. 10 మంది చుట్టూరా నెగెటివ్ ఉన్నా ఎప్పుడు కూడా లోపల ఒక చక్కటి బ్యాలెన్స్‌తో ఉంటారు. ఎఫెక్ట్ కాదు. అది మాస్టర్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ గ్రేట్ మాస్టర్ ఫ్రీక్వెన్సీ. గ్రేట్ మాస్టర్ ఫ్రీక్వెన్సీ అంటే ఒక నెగెటివ్ ఉన్నా కానీ వాళ్ళది ఎఫెక్ట్ కాదు. ఇతని పాజిటివ్ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు మారిపోతారు. పాజిటివ్‌గా మారిపోతది. గ్రేట్ మాస్టర్ అన్నమాట. ఓకే. సో, ప్రతిసారి ఒకసారి వెళ్ళేవారన్నమాట. ఒక చోటికి ఆఫీస్‌కెళ్ళడమో ఏదో చోటికి వెళ్ళినప్పుడు మధ్యలో నాన్ వెజ్ షాప్ ఉందంట. నాన్ వెజ్ షాప్‌ని చాలా ఫీల్ అయిపోయారు. అబ్బా! నెగెటివ్ ఫ్రీక్వెన్సీ ఇదంతా ఈ షాప్ నా దారిలో ఎందుకుంది అనుకునేవారు. అదేంటి అప్పుడు మనుషుల ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు అన్నమాట. ఎందుకంటే తనకి ఎఫెక్ట్ అయిపోతుంది తనకి. రేయ్! ఇదంతా కోపం వచ్చేస్తుంది అనే అన్‌ఈజీగా ఫీల్ అవుతున్నాయన్నమాట. అలా జస్ట్ ఒక 10 రోజులు చూసా. తర్వాత నేను వెంటనే తను తన ఎవల్యూషన్ అన్నమాట చాలా ఫాస్ట్‌గా ఎళ్ళిపోయి తను గ్రేట్ మాస్టర్ ఫ్రీక్వెన్సీకెళ్ళిపోయి నేనెళ్తున్నా అంటే దారిలో నా పాజిటివ్ వైబ్రేషన్స్ వాళ్ళు మారిపోవాలి అని నిర్ణయం చేసుకున్నామన్నమాట. ఆ క్లారిటీ వచ్చేసింది. ఫస్ట్‌లో కొన్ని రోజులు ఆ దారి కాకుండా వేరే దారిలో నుంచి వెళ్దామని ప్రయత్నించాడంట. ఎందుకబ్బా నెగటివిటీ ఆ ఫ్రీక్వెన్సీ ఎందుకు అనుకున్నా. కానీ ఏంటి తర్వాత ఆలోచన వచ్చింది. అంటే తను రియలైజ్ అయిపోయారు. నేను గ్రేట్ మాస్టర్ పుట్టాను. నేను ఈ దారిలోనే వెళ్తాను. వాళ్ళు నా పాజిటివ్ ఫ్రీక్వెన్సీ వాళ్ళు మారిపోతారు. అదనమాట గ్రేట్ మాస్టర్ అంటే అది. ఓకే. మనం పాజిటివ్ అంటే చుట్టుపక్కల నెగటివిటీ అంతా కూడా అది వాళ్ళు మారిపోవాలన్నమాట. అది గ్రేట్ మాస్టర్ ఫ్రీక్వెన్సీ. తర్వాత గ్రాండ్ మాస్టర్ ఫ్రీక్వెన్సీ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. మొత్తం 6 లెవెల్స్ ఉన్నాయి. ఆ గ్రాండ్ మాస్టర్ ఫ్రీక్వెన్సీ కావడానికి ఏంటంటే గ్రాండ్ మాస్టర్స్ ఈ పాజిటివ్స్, నెగెటివ్స్ కన్నా అంతా అబోవ్ ఇంకా ఏది కావాలన్నా ఎలాంటి సృష్టి కావాలన్నా సృష్టించగలిగే ఎలాంటి ఇది అంటే ఎంతో మంది గ్రేట్ మాస్టర్ తోటి రిసర్చ్ చేసిన తర్వాత గ్రాండ్ మాస్టర్ ఫ్రీక్వెన్సీకి వెళ్తుంటాం అన్నమాట. ఆ గ్రాండ్ మాస్టర్ ఫ్రీక్వెన్సీ ఈ వాళ్ళ గురించి ఎలా చెప్పాలి, వాళ్ళ గురించి ఎగ్జాంపుల్స్ చెప్పడానికి ఏమీ లేదన్నమాట. వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళ ఇష్టం. అది ఎంత హైయర్ కాన్షియస్ చాలా హైయర్ కాబట్టి వాళ్ళు దాని గురించి మాట్లాడడానికి మనము మాట్లాడిన అర్థాలు తీసుకోవడానికి అవన్నీ కూడా చాలా గ్రేట్ లెవెల్ ఆఫ్ ఉంటారు. ఓకే. అది లీలా కాన్షియస్‌నెస్ అన్నమాట. ఓకే. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో అనే అవన్నీ కూడా ఏం చేసినా కానీ మనం దాన్ని తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే బ్రహ్మజ్ఞులు. వాళ్ళు ఏం చేసినా అది అసలు ఎంత చాలా గొప్ప లీలాలో భాగంలా ఉంటుంది. నేను చిన్నప్పుడు అనుకునేవాడినన్నమాట. శ్రీకృష్ణుడి పైన కోపం వచ్చేది నాకు. ఎందుకంటే గోపికల బట్టలు దొంగతనం చేశారు అంటే నాకు కోపం వచ్చింది. అసలు బట్టలు ఎందుకు దొంగతనం చేస్తారు? వాళ్ళకి ఇబ్బంది అయ్యేది కదా! అన్నట్టు ఏదో ఆలోచించేవాడిని నేను. అంటే ఏంటంటే అది ఆ గ్రాండ్ మాస్టరీ ఉన్న వాళ్ళని జడ్జ్ చేయడానికి లేదు కాబట్టి అది దాని గురించి ఎక్కువ మాట్లాడడానికి లేదు. అది గుర్తుంచుకోండి. మన ఫ్రీక్వెన్సీస్ అన్ని ఆ గ్రాండ్ మాస్టర్స్ అనేవాళ్ళు చాలా హైలో ఉంటారు. ఓకే. గ్రేట్ మాస్టర్స్ వరకే మనం అర్థం చేసుకొని మాట్లాడగలిగేటట్టు ఉంటాం అంతే. మాక్సిమం. అంతేగాని గ్రాండ్ మాస్టర్స్ గురించి నో కామెంట్స్ అన్నట్టుగా ఉండాలన్నమాట అంతా. గ్రాండ్ మాస్టర్స్ అంతా హై లెవెల్. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. ఏమిటి అంటే శ్రీకృష్ణుడు అయినా ఒక విధంగా అంటే గ్రాండ్ మాస్టర్స్ రకరకాల గ్రాండ్ మాస్టర్స్ ఏంటో వాళ్ళ ఇష్టం వచ్చిన విధంగా జీవించొచ్చన్నమాట. వాళ్ళు సామాన్య మానవుడిగా జీవించొచ్చు. లేకపోతే శ్రీకృష్ణుడిలాగా జీవించొచ్చు. మనిషిగా ఉంటూ రాజుగా ఉంటూ మాయలు ప్రదర్శిస్తూ అంటే రకరకాల పాలిటిక్స్ ఆడుతూ రకరకాలుగా అన్నమాట. ఆట లాగా చాలా గొప్ప అలా ఉండొచ్చు. బుద్ధుడిలా టీచ్ చేస్తుండొచ్చు. మరి ప్రతిసారిలాగా రకరకాల ఆయన కూడా చాలా గొప్ప లెవెల్‌లో అంటే మెడిటేషన్ గ్రాండ్ మాస్టర్స్ అంటే ఈస్ ఎ గ్రాండ్ మాస్టర్ అంతే అది. సో, ఇలా జడ్జ్ చేయడానికి లేదన్నమాట. వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ అంత గొప్పది. ఓకే. ఫస్ట్ ఏంటి నెగెటివ్ ఫ్రీక్వెన్సీ రాక్షస భూతాలు, ప్రేతాలు ఇవన్నీ నెగెటివ్ ఫ్రీక్వెన్సీ. తర్వాత రజోగుణం అంటే పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్. పాజిటివ్స్ ఉన్న వేళ వెలిగిపోతారు. నెగెటివ్స్ ఉన్న దుఃఖపడిపోతాం, బాధపడిపోతాం. ఈ రజోగుణం, మనిషి గుణం. దేవతా ఫ్రీక్వెన్సీ ఎప్పుడు పాజిటివ్‌గా ఉండడానికే ట్రై చేస్తారు. ఎప్పుడైనా ఒక్కోసారి వాళ్ళకి కూడా చిరాకులు, పరాకులు ఉంటాయి. వాళ్ళకి అక్కడ నెగెటివ్ ఉన్న చోట ఉండబుద్ధి కాదు వాళ్ళకి. క్లీన్‌నెస్ పిచ్చి ఉంటుంది. బానే ఉంటారు. క్లీన్‌నెస్ లేకపోతే వాళ్ళకి ఫీల్ అయిపోయి ఏదో అనడం అలా చేస్తుంటారన్నమాట. సాత్విక గుణంలో కూడా కొంచెం దోషాలుంటాయన్నమాట. సాత్విక దోషాలంటారు.
ఒక ఆవిడ చెప్తుందన్నమాట. అమ్మ మా బాత్రూము అంటే ఆమె ఒక ఆశ్రమంలో వెళ్ళాము. వెళ్తే వాళ్ళకి ఒక రూమ్ ఉంది. ఆ రూమ్‌లో ఇద్దరు ఉన్నారన్నమాట. అయితే ఈవిడ ఒక ఆమె నాతో మాట్లాడి చెప్తుంది. అమ్మ వాళ్ళొచ్చారమ్మ పొద్దున. బాత్రూమ్ క్లీన్ చేశారు. ఒక 10 నిమిషాలు కూడా కాలేదమ్మా. నా రూమ్‌మేట్ వచ్చింది. వచ్చేసి బురద చెప్పులతో తొక్కేసిందమ్మా అని కూడా చెప్తుందన్నమాట. అంటే ఏంటి అంటే అంతా ఏదో ఒక అంటే నీట్‌నెస్ ఉండడం లేదని బాధనమాట. ఓకే. వాళ్ళు నీట్‌గా ఉంటారు. అంతా బానే ఉంటుంది. వాళ్ళంతా పాజిటివ్‌గా బావుంటారు. కానీ నీట్‌నెస్ దగ్గరికొచ్చేసరికి వాళ్ళకేదో అదొక వీక్‌నెస్ ఉంటుంది. నీట్‌నెస్ అదొక పిచ్చి ఉంటుంది. స్వచ్ఛత దైవ గుణం అంటే అదే దైవ గుణం అంటే అదే అన్నమాట. అంటే దైవిక లక్షణాలున్న ఆ సాత్విక గుణం వాళ్ళకి సంబంధించినవన్నమాట. వాళ్ళకి అదొక నీట్‌గా ఉంచుకుంటారు బానే ఉంటారు. కానీ లేకపోతే ఒక్కోసారి బాధగా ఫీల్ అవుతుంటారు. అదొక గుణదోషం అన్నమాట. అది కూడా మాయమైపోతే వాళ్ళు మాస్టర్స్ అవుతారు. మాస్టర్ ఫ్రీక్వెన్సీ అంటే వాడెప్పుడు కూడా చిరునవ్వుతో ఉంటాడు. ఎప్పుడు కూడా బాధపడడు. ఎటువంటి సిట్యుయేషన్స్‌లో చుట్టుపక్కల ఎంతమంది ఎలా ఉన్నా గాని ఏమి వీడికి టచ్ కాదు. వీడి ఆరాలోకి టచ్ కాలేదన్నమాట. అది మాస్టర్ అంత స్ట్రాంగ్ వజ్ర కవచులు అంటారు కదా! అలా అన్నమాట. చాలా స్ట్రాంగ్‌గా ఉంటారన్నమాట. అంత స్ట్రాంగ్‌గా ఉంటారు. ఇంటర్నల్ ఎనర్జీ అంత చక్కటి ఆరాని మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళెప్పుడు కూడా బాధపడరు అన్నమాట. ఓకే. ఈ క్లారిటీ ఉన్న మాస్టర్ ఫ్రీక్వెన్సీ. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. మనము లోకమంతా కూడా ఎన్నెన్నో రకరకాలుగా మనకు ఉంటుంటుంది. ఈ మాస్టర్ ఫ్రీక్వెన్సీ అనేది ఇంపార్టెంట్. ఓకే. ఎనర్జీ అనేది లాస్ కాకుండా ఉన్నప్పుడేంటే మనం బాగా పెరుగుతాం. అసలు ట్రావెల్ గాని అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్‌కి ఫాస్ట్‌గా వెళ్తామన్నమాట. ఈ మాస్టర్ ఫ్రీక్వెన్సీ అనేది హెల్ప్ అవుతది నెక్స్ట్. ఓకే. ఈ మాస్టర్ ఫ్రీక్వెన్సీ అంటే 48 నిమిషాలు ఆలోచన అయ్యే పరిస్థితిలో ఉంటే అది ఎన్‌లైటెన్ మాస్టర్స్ ఫ్రీక్వెన్సీ అంటారు ఒకటి ఫ్రీక్వెన్సీ. అలాంటి వాడు ఆటోమేటిక్‌గా అంత స్ట్రాంగ్ అయిపోయి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఈ మాస్టర్ ఫ్రీక్వెన్సీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎప్పుడు గూడా ఒక చెత్త కుండీ పక్క నుంచి మా ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్ చెత్త కుండీ ఒకటి ఉంటదన్నమాట మధ్యలో రోడ్ పైన. అది పక్క నుంచి వెళ్ళేవాడిని. అక్కడికి వెళ్ళగానే నా ఎనర్జీ తగ్గిపోతుంది. నా ఆరా తెలుసు కదా! ఆరా తెలుస్తుంటే ఫీల్ అవుతున్నా. వెళ్ళగానే బ్యాడ్ స్మెల్ అనుకోగానే వెంటనే ఆరా తగ్గిపోయేదన్నమాట. తగ్గిపోతుంటే సరేలే తగ్గుద్ది. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత అలాకెళ్తా. మళ్ళీ ఇంకా చక్కగా గాలి పీల్చుకొని మంచి ఆరా పెరుగుతుందని ఫీల్ అవుతా. మళ్ళీ రిస్టోర్ అయిపోయేది ఆరా. అట్లా ఉండేది. అయితే ఒకరోజు ఏదో ఫోన్‌లోనో ఏదో మాట్లాడుతున్నా, చూసుకుంటున్నా వెళ్తున్నాను. ఆ చెత్త కుండీ వచ్చింది. అలా తగ్గట్లేదు. ఒక 2, 3 సెకండ్ల తర్వాత అరే! చెత్త కుండీ వచ్చింది గదా! అనేసి ఇది బ్యాడ్ స్మెల్ కదా! అనుకున్న అప్పుడు తగ్గింది. అంటే ఏంటి ఫస్ట్ తగ్గలేదు. ఫస్ట్ తగ్గలేదు కాదు. యాక్చువల్‌గా తగ్గడమే కాదు. అది యాక్చువల్‌గా అంటే అది బ్యాడ్ స్మెల్‌ని కూడా అది ఎంజాయ్ చేస్తూ ఆరా ఇంకా పెరుగుతూనే ఉందన్నమాట. అంటే అది ఆరాకి ఏంటంటే ఈ ముస్లిం వాళ్ళు ముస్లిం వాళ్ళు ఏమేస్తారంటే పొడి సాంబ్రాణి లాగా ఒకటేస్తారు కదా! అదే సాంబ్రాణి అనుకుంటా. అది బొగ్గుల పైన వేసి కొంచెం షాపుల్లో ఇలా వచ్చి ఇస్తుంటారు. ఇచ్చినప్పుడు పొగొచ్చినప్పుడు చాలా ఆరా అనేది స్ట్రాంగ్ అవ్వడం. ఆ శక్తి క్షేత్రం అనేది అది ఫుడ్ అన్నమాట. చక్కగా పొగ అనేది ఫుడ్ దానికి. అలానే బాత్రూమ్ లోపల స్నానం చేసేటప్పుడు షవరు ఆన్ చేస్తే హాట్ వాటర్ ఆన్ చేస్తే అక్కడ ఆ షవర్‌లోంచి వచ్చిన నీటి ఆవిరి ఉంటుంది గదా! అది కూడా టచ్ అవుతుంది. హాట్ వాటర్ ఆన్ చేసి జస్ట్ టచ్ చేయకుండా దాన్ని కొంచెం దూరంలో నుంచుంటే మన ఆరా లోపలికి మంచి వాటర్ ఉన్న స్టీమ్ అంతా కూడా వెళ్తుంటే అక్కడ ఆరా నరిష్మెంట్ అవుతుందన్నమాట. అందుకే స్టీమ్ రూమ్స్ అని ఉంటాయి కొన్ని. అక్కడేంటే ఆరా అనేది చాలా స్ట్రాంగ్ అవ్వడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఓకే. అయితే అట్లనే ఏంటంటే మనకు ఆహ్, ఈ ఈవెన్ నేను ఒకరోజు రోడ్ మీద వెళ్తున్నా. దుమ్మంతా లేసింది కార్ల ద్వారానో ఏదో రకరకాల మట్టి అనేది ఉందన్నమాట. లేకపోతే ఒక సుడిగాలిలాగా మొత్తం గాలి దుమారం వస్తుందన్నమాట. అప్పుడు కూడా రోడ్డు అంతా కూడా మొత్తం అంతా మట్టి ఉంది కదా! మట్టి అంతా గాలిలో ఉంటుంది కదా! అప్పుడు కూడా నా ఆరా అనేది నరిష్మెంట్ అన్నమాట. స్ట్రాంగ్ అవుతుందన్నమాట. మంచి చక్కగా ఫుడ్ పెట్టినా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తుందన్నమాట. అలానే ఈ చెత్త కుండీ దగ్గర కూడా ఆ బ్యాడ్ స్మెల్ అప్పుడు కూడా ఎంజాయ్ చేస్తున్నా గమనించానన్నమాట అది యాక్చువల్‌గా. అయితే ఓకే. అంటే ఇన్ని రోజులేంటి నేను వస్తున్నప్పుడు స్మెల్ చూసి స్మెల్ సెన్సిటివ్ కదా! వింటే ఆహా! ఇది బ్యాడ్ స్మెల్ అని జడ్జ్ చేసేసాను. మైండ్ లోపల జడ్జ్‌మెంట్ రావడం వల్ల నా ఆరా తగ్గుతుంది గానీ యాక్చువల్‌గా ఏంటంటే దాని సహజ గుణం ఏంటే మాస్టర్ క్వాలిటీస్ అనే మన ఇన్‌వైబ్‌లో ఉంటాయి. లోపల ఉంటుంటాయి కాబట్టి అవన్నీ గూడా ప్రతి దానికి గూడా ఎనర్జీ తగ్గట్లేదు. కానీ మన మైండ్ లోపల నెగెటివ్ ఆలోచన విధానం సొసైటీ ఫస్ట్ నుంచి ఇది చెడు, ఇది మంచి, ఇది చెడు అలా సృష్టించడం వల్ల ఏదైతే చెడు అని అయితే సొసైటీ మనకు చెప్పిందో అక్కడికెళ్ళగానే మన ఎనర్జీస్ తగ్గుతున్నాయని అది అర్థమైందన్నమాట. అప్పటి నుంచి అంటే
ఎక్కడికి వెళ్ళినా కానీ అంతా దివ్య పదార్థం, అంతా బ్రహ్మ పదార్థం అనే ఫీలింగ్ తో ఉన్నప్పుడు అప్పుడు మన ఆరా తగ్గకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఒక చాలా చక్కటి ఫార్ములా. వశిష్ఠ గీత లోపల వశిష్ఠుడు రామునికి మనకి చెప్పిన ఫార్ములా ఏమిటి అంటే ఇదే అన్నమాట. బ్రహ్మ భావన ఉత్తమోత్తమము అని చెప్పారు. నెక్స్ట్ ధ్యానం అని చెప్పారు. తర్వాత అధమం జపం అన్నారన్నమాట. జపస్తోత్రం అధమం అన్నారు. ఇంకా పూజాదులు అధమాతి అధమం అని చెప్పారు. అంటే ఆ లెవెల్స్ ప్రకారం చూస్తే బ్రహ్మ భావన నెక్స్ట్ ఉత్తమం అని చెప్పారన్నమాట. బ్రహ్మ భావన అంటే అన్నిటి లోపల ఒక గొప్పతనము, పాజిటివిటీ, బ్రహ్మతత్వం చూడడము. ఇది చూసినప్పుడు ఎంతమంది క్వశ్చన్ అడిగారు కదా, వాళ్ళు నేను క్షమించలేకపోతున్నా అండి, వాళ్ళు ఇది చేశారు, వాళ్ళు ఈ తప్పు చేశారు, వాళ్ళు ఆ తప్పు చేశారు అని మనం చెప్తుంటాం. చెప్తుంటే వెంటనే ఏంటంటే మనం వాళ్ళ లోపల ఆ తప్పు గుణాన్ని చూస్తున్నాం కదా, దైవత్వాన్ని చూడట్లేదు. అదే మనకు బ్యాడ్ కర్మ అవుతుంది ఫ్రెండ్స్. అదే మనకు ఎనర్జీ తక్కువ చేస్తుంది. ఈ విషయాలు మనం గుర్తుంచుకుని ఆ బ్రహ్మ భావనాన్ని మెయింటైన్ చేసి మాస్టర్ ఫ్రీక్వెన్సీ లో ఉంటాము. నెక్స్ట్ గ్రేట్ మాస్టర్. గ్రేట్ మాస్టర్ అంటే అనేక యాస్ట్రల్ ట్రావెల్స్ అవుతూ ఉండడమే గ్రేట్ మాస్టరీ, ఆత్మ విజ్ఞానము. అలానే మన ఎనర్జీని ఎప్పుడు పెరుగుతుంది. మన ఎనర్జీ వల్ల ఎదుటి వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు, పాజిటివ్ ఎఫెక్ట్ అవుతున్నారు. చాలా చక్కగా మా ప్రేమ పొంగి పొర్లుతూ ఎదుటి వాళ్ళందరికీ బ్లెస్సింగ్స్ లాగా అందరికీ అంటే బ్లెస్సింగ్స్ అంటే మనము బ్లెస్సింగ్స్ అనే కాదు, ముఖ్యంగా ఒక చక్కటి ఆశిష్యులు, ఓకే, చక్కటి శుభాకాంక్షలు అన్నమాట అందరికి. చక్కటి ప్రేమ, దీవెనలు. చిన్న వాళ్ళకైతే దీవెనలు అంటాం, బ్లెస్సింగ్స్ అంటాం. కానీ అందరికీ కూడా చక్కటి కంపాషన్, ఆ విశ్వశక్తి మన తరపు నుంచి అందరికీ కూడా ఇస్తూ ఉంటాం అంట. ప్రేమను పంచడం అని చెప్తాను. కరెక్ట్ వర్డ్ లో చెప్పిన ప్రేమను పంచడం అంటే బాగుంటుంది. బ్లెస్సింగ్స్ కన్నా కూడా ఇంకో బెటర్ వర్డ్. ఓకే, మన లోపల ఆనందము, ప్రేమ అని వస్తాయి. దివ్య ప్రేమ, ఆనంద తరంగాలు అనేవి మనం పంచుతూ ఉంటాం అన్నమాట. అది గ్రేట్ మాస్టర్. పొద్దున్న సాయంత్రం వరకు ఎవరిని చూసినా ఒక కరుణ, ప్రేమ, ఆనంద తరంగాలు పెరుగుతూ వాళ్ళ దగ్గరికి వెళ్తున్న వీళ్ళందరూ బాగుండాలి, ఎన్లైటన్ గా వాళ్ళు అన్న గొప్ప ఫీలింగ్. ఇంకా చక్కగా హైయెస్ట్ ఎన్లైటన్మెంట్ లో ఇంకా విరాసిల్లుతున్నారు అందరూ కూడా. ఒక చక్కటి ఒక ఆత్మీయ భావన. అలా అని చెప్పి వాళ్ళు ఏదో తక్కువ ఉన్నారని కాదు, అలా కాదు. ఇది బ్రహ్మ పదార్థం రికగ్నైజ్ చేయడం అన్నమాట. ఓకే, అలా మనం ఎప్పుడు ఫీల్ అవుతున్నది గ్రేట్ మాస్టరీ అన్నమాట. మన ఆరా అనేది చాలా చక్కగా ఎక్స్పాండెడ్ ఫామ్ లో ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్రాండ్ మాస్టర్. ఇవన్నీ ఇందులోపల ఈ గ్రాండ్ మాస్టర్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి నేను ఎంచుకున్న వర్క్ షాపే నైట్ టైమ్ అవేర్నెస్ వర్క్ షాప్. ఓకే, ఇది చేసినప్పుడు ఈ మాస్టరీ అంటే ఏంటి? 48 నిమిషాలు థాట్లెస్ స్టేజ్ లో ఉండడం. గ్రేట్ మాస్టరీ అంటే పొద్దున్న సాయంత్రం ఏ పని చేసినా ఆలోచన రహిత స్థితిలో చిరునవ్వుతో చేయడము గ్రేట్ మాస్టరీ. అందరితో ఎవరిని చూసినా ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ రావడము, పొంగి పెరుగుతూ ఉండడం అనే గ్రేట్ మాస్టరీ. ఇవి ఈ గ్రాండ్ మాస్టర్ వర్క్ షాప్ కాబట్టి ఈ గ్రేట్ మాస్టరీ వర్క్ కూడా వస్తూ ఉంటాయి, సహజంగానే వస్తూ ఉంటాయి ఈ వర్క్ షాప్ లో. ఓకే, సో దీని గురించి ఈ కాన్సెప్ట్ గురించి ఒకసారి ఈ కాన్సెప్ట్ గురించి ఒక 10 రోజులు క్లాస్ తీసుకొచ్చి ఈ మాస్టరీ, గ్రేట్ మాస్టరీ, గ్రాండ్ మాస్టరీ అనే ఈ 3 టాపిక్స్ పైన చాలా విషయాలు ఉంటాయి. మాస్టర్స్ ఎలా ఆలోచిస్తారు, గ్రేట్ మాస్టర్స్ ఎలా ఆలోచిస్తారు, గ్రాండ్ మాస్టర్స్ ఎలా ఆలోచిస్తారు, చాలా విషయాలు ఉంటాయి అన్నమాట. మాస్టర్స్ రూల్స్ ప్రకారంగా వెళ్ళాలి అనుకుంటుంటారు. రూల్స్, క్రమశిక్షణ, ఉపవాసాలు, రకరకాల శ్రద్ధగా సాధించాలి అన్ని ఉంటాయి మాస్టర్స్. గ్రేట్ మాస్టర్స్ లో పాజిటివిటీ మాస్టర్స్ ఉంటారు. గ్రాండ్ మాస్టర్స్ లో అది ఆ రూల్ కూడా ఉండదు అన్నమాట. గ్రాండ్ మాస్టర్స్ అనే వాళ్ళు అంటే ఎలా అయినా ఉండొచ్చు, వాళ్ళ చాయిస్ అది. ఎందుకంటే అంతా భగవంతుని తత్వమైన వాళ్ళు పూర్తిగా జీవిస్తుంటారు. సామాన్యులుగా ఉండొచ్చు. శుక్రాచార్యుడు నెగిటివ్ గ్రాండ్ మాస్టర్, అంటే రాక్షసులకే గురువు అయ్యాడు. రాక్షసులు గురువు స్థానంలోకి వెళ్ళిన తర్వాత రాక్షసులు దేవతలు లేదు, ఆ రాక్షసులు కూడా ఆ కరుణతోటి ఆయన గురువు అయ్యాడు. మంచి దారి చూపిద్దాం అనుకున్నాం. అలా గ్రాండ్ మాస్టర్స్ అయిన వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు. అది గ్రాండ్ మాస్టరీ. వాళ్ళని జడ్జ్ చేయడానికి లేదు, చాలా గొప్ప వాళ్ళు. ఓకే, సో ఓకే ఫ్రెండ్స్, ఈ గ్రాండ్ మాస్టర్స్ వాళ్ళు ఒక్కొక్కసారి రూల్స్ ఉండవు అనమాట. వాళ్ళకు రూల్స్, రెగ్యులేషన్స్. ఎందుకంటే ప్రకృతి అంతా కూడా నేచర్ లోపల అంతా చూసేస్తారు, సృష్టి రహస్యాలన్నీ చూసేస్తారు కదా. సో అక్కడంతా ఏది కూడా తప్పు లేదు, ఏది కూడా రైట్ లేదు. అంత గొప్ప, ఎందుకంటే అంతా బ్రహ్మ పదార్థమే, అంతా ఉన్నదంతా రైటే అని చూస్తున్న వాళ్ళ మన గ్రాండ్ మాస్టర్స్. ఓకేనా, అది చాలా హైయెస్ట్ లెవెల్. అది సింపుల్ తో అర్థమయ్యేది కాదనమాట. ఉన్నదంతా కరెక్టే, జరిగిందంతా మన మంచికే, జరుగుతున్నది మన మంచికే, జరగబోతుంది మన మంచికే అనేది అది భగవద్గీత సారాంశం అని ఎక్కడో చదివాను అనమాట. 3 లైన్లలో. ఇది జరిగిందంతా మన మంచిగా, జరుగుతుందంతా మన మంచిగా, జరగబోయేదంతా మన మంచికే అని. ఎంతో అద్భుతమైన సారాంశం. ఇదంతా మాస్టర్స్ ఎప్పటికప్పుడు మాస్టర్స్ అవ్వకముందు అనుకుంటూ అవుతే మాస్టర్స్ అవుతాం. కానీ అది పూర్తిగా
అది అణువణువున జీర్ణించి ఎన్నెన్నో జీవితాలు ఎన్నెన్నో సృష్టులు లోకాలు చూసిన వాళ్ళు ఆ గ్రాండ్ మాస్టర్స్ ఏంటంటే వాళ్ళ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది వాళ్ళ థింకింగ్ అంతా. ఓకేనా? సో, ఈ గ్రాండ్ మాస్టర్స్ లెవెల్స్ అనేది రావడానికి మనము నైట్ టైమ్ వర్క్‌షాప్ ఎన్నెన్నో ఒక యాస్ట్రల్ ట్రావెల్ కాదు, వందలాది యాస్ట్రల్ ట్రావెల్స్ చేసి ఎన్నెన్నోలో మరి అంతెంతో ఆత్మ జ్ఞానం, విజ్ఞానం సంపాదించి నెక్స్ట్ లెవెల్ వెళ్ళడం మనకి గ్రాండ్ మాస్టర్. చాలా మంది అడుగుతున్నారు, నాకు మెసేజ్‌లు చేస్తున్నారు. ఏవండీ, నాకు మా ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు చనిపోయారండి రీసెంట్‌గాను. ఏదో కొన్ని రోజుల క్రితం చనిపోయారు. వాళ్ళని నేను కలవచ్చా? నేషనల్ ట్రావెల్‌లో నేను కలిసి మాట్లాడొచ్చా వాళ్ళతోటి? ఎలా చేయాలండి? అని అడుగుతున్నారు. తపనతో అడుగుతున్నారు. ఖచ్చితంగా చేయొచ్చు ఫ్రెండ్స్. ఖచ్చితంగా చేయొచ్చు. అదే మిలారేపా అనే మాస్టర్ వాళ్ళ అమ్మ చనిపోయిన వెంటనే తనకు మెసేజ్ వచ్చిందన్నమాట. చనిపోయిన కొన్ని రోజుల తర్వాత ఆయన దేహంలో ఉన్నాడు. ఒక మెసేజ్ వచ్చింది. వెంటనే గురువుగారి దగ్గరకొచ్చి, గురువుగారు నా అమ్మ గురించి నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఎళ్లి కలవాలి అన్నారు. గురువుగారు ఓకే అమ్మా ఎళ్ళు అని చెప్పారు. చెప్తే వెళ్లి వచ్చేసరికి అప్పుడే అమ్మ చనిపోయి ఉంది. అయినా కానీ తను వెంటనే తన తపోశక్తితోటి తన అమ్మను పైలోకాలకు పంపించారన్నమాట. డైరెక్ట్‌గా విముక్తి నెక్స్ట్ ముక్తి లోకాలంటే చాలా హై లెవెల్‌కి తపోశక్తితో పంపించారు అని మనం తెలుసుకోలేదా? విన్నాము గదా! శంకరాచార్య అనే మాస్టర్ గూడా వాళ్ళమ్మ తనకు మరి శంకరాచార్య అన్నారు, "నేను సన్యాసం తీసుకుంటానమ్మా. అప్పుడైనా నాకు ఈ మొసలి నన్ను వదిలేస్తుందేమో. సంసారం అనే మొసలి నన్ను చంపేయదలుచుకుంది." అంటే, "సరే నాన్న నువ్వు సన్యాసం తీసుకో. కానీ ఒకటే ఒక కండిషన్. నేను చనిపోయే ముందు మాత్రం నువ్వు దగ్గరికొచ్చి నీ ఒళ్ళో చూసుకుంటూ చనిపోవాలి" అని చెప్పింది. అలానే శంకరాచార్య తన అమ్మకిచ్చిన మాటను గుర్తుంచుకొని తను చనిపోయేటప్పుడు అమ్మ దగ్గరికొచ్చారు. వెంటనే తను ముక్తి ప్రసాదించారు అంటారన్నమాట. తన ఉన్న శక్తితోటి తనకు ఆ అమ్మను ముక్తిని నెక్స్ట్ లోకాలకు వెళ్ళడానికి కావాల్సినది ఏమీ లేదు అక్కడ. మన ధ్యాన శక్తి, పుణ్యశక్తి అనేది చాలా వాళ్ళు చనిపోయిన ఆత్మలకు గాని, వాళ్ళందరికీ కూడా చనిపోయిన వాళ్ళకి కూడా చక్కటైన, అద్భుతమైన ఆ శక్తి అనేది పుణ్యశక్తి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. నెక్స్ట్ లోకాలకి, హైయర్ లోకాస్‌కి వెళ్ళడానికి, ముక్తి పొందడానికి. అదంతా నేను ప్రాక్టికల్‌గా ఎన్నో సార్లు చూసి చెప్తున్నాను. ఎన్నో వేల మందికి నేను ఆ విధంగా ముక్తి నా ద్వారా ఇవ్వబడింది అని నా ద్వారానే కాదు, నేనొక్కడినే కాదు, ఎంతోమంది మన మాస్టర్స్‌తో కన్ఫర్మ్ చేసుకున్నాను. ఎంతో మందితో రిసర్చ్ చేశాము. అదంతా ఒక రిసర్చ్ వింగ్ ఉంది. ఓకే. ఆ రిసర్చ్ వింగ్‌లో ఎంతోమంది మాస్టర్స్ ఎందరో ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. అందరితోటి కన్ఫర్మ్ చేసుకొని చెప్తున్నాను నేను. ఒకళ్ళు ఇద్దరు కాదు. కనీసం ఒక 100 మంది ఎక్స్‌పీరియన్సెస్ నేను గ్యాదర్ చేశాను కాబట్టి, ఈ ముక్తి అనేది ఒకటుంది. అది ఎవరైనా ఒక ఆత్మ పరితపిస్తుందనుకో, అది ఒక లోకం నుంచి ఇంకో లోకంకి సరిగ్గా వెళ్ళకపోయినా కానీ, వేరే లోకంలో ఎక్కడైనా ఒక చోట స్టక్ అయినా కానీ, ఇక్కడున్న మాస్టర్స్ ఎవరైనా ఉన్నా కానీ, వాళ్ళు కాంటాక్ట్ చేసి వాళ్ళు నెక్స్ట్ లోకానికి ఈజీగా వెళ్లి ఆ డైరెక్షన్ ఇవ్వచ్చు. మనం ముఖ్యంగా మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇంకా మనం ఈజీగా ఫాస్ట్‌గా ఇవ్వచ్చు. ఓకేనా. అది మనమే చేయాలి. నేను ఎవరికీ కూడా ఇంకోటేంటే కొంతమంది, అవునా మీరలా చేస్తారు, నాకు హెల్ప్ చేయండి. మా అమ్మగారు ఇలా అయ్యారు, లేకపోతే మా అమ్మమ్మ గారు ఇలా అయ్యారు. అలా కాదు. నేను ఎవ్వరికీ కూడా హెల్ప్ చేయను. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మనం వీలైనంత వరకు ఎవరికీ మనం ఏ విషయంలోనే హెల్ప్ చేయము. ఓన్లీ ధ్యానం నేర్పిస్తాము. మీకు టెక్నిక్ చెప్తాము, గైడెన్స్ ఇస్తాము. మీరే తపనతోటి సాధన చేసుకొని, ఆ శక్తిని పెంచుకొని నెక్స్ట్ లెవెల్‌కెళ్ళి అలా చేయాలి. అది చక్కటి గొప్ప మోటివేషన్ కదా మీకు. ఆ మోటివేషన్‌ని నేనెందుకు తీసేస్తాను? నేనెందుకు హెల్ప్ చేస్తాను? ఓకే. సో, అలా అన్నమాట. అంటే ఒక వినే ఉంటారు మీ స్టోరీ. ఒక సీతాకోకచిలుక రెక్కలు బయటికి రావడానికి ఆ గొంగళి పురుగు అప్పుడే సీతాకోకచిలుక మారి అది బయటికి రావడానికి ప్రయత్నిస్తుందంట. ఇలా ప్రయత్నిస్తుంది స్ట్రాంగ్‌గా ప్రయత్నిస్తుంటే బాబెళ్లి అరే! ఇదేదో ఇంత ప్రయత్నిస్తుంది, ఇబ్బంది పడుతుంది బయటికి రావడానికని, తనే ఆ పైనున్న బూజంతా తీసేసి బయటికి తీసుకురావడానికి హెల్ప్ చేశాడంట. హెల్ప్ చేస్తే ఏంటి, తన రెక్కలు ఇలా అనుకుని అలా బయటికొస్తే తనంతట తానే అనుకుని బయటకొస్తే ఆ రెక్కలన్నీ స్ట్రాంగ్‌గా అయిపోయి పల్చగా అయ్యి ఎగరడానికి వీలయ్యేట్టుగా ఉంటుంది. కానీ ఈ బాబు ఎప్పుడైతే హెల్ప్ చేశాడో ఆ రెక్కలు లావు రెక్కలయిపోయి ఎగరడానికి రాలేదంట. తనెంతో అంత ఎక్సర్‌సైజ్ చేసి స్ట్రగుల్ అయ్యి మొత్తం స్ట్రాంగ్‌గా అయిపోతేనే తను ఎగరగలుగుతుంది గదా! అలానే అంటే మీరు కూడా మీకేంటే నేను హెల్ప్ చేయడం లేదని కాదు. నీకు దారి చూపిస్తాను. గైడెన్స్ ఇస్తాను. ఎలా చేయాలి? ఎలా ఎనర్జీ పెంచుకోవాలి? ఎన్నెన్నో మీ లోపల ఏవేవి ఫార్ములాస్ ఎలా వర్క్ అవుతున్నాయి అన్నీ అబ్జర్వ్ చేసి, క్లోజ్ అబ్జర్వేషన్ చేసి, ఎన్నెన్నో టిప్స్ ద్వారా మరి ఆ గైడెన్స్ ద్వారా మీరందరికీ యాస్ట్రల్ ట్రావెల్ కావాలని నాకుంది. అందుకనే నేను యాస్ట్రల్ ట్రావెల్ ఒకటి అవుతే కాదు ఫ్రెండ్స్. ఒకటి అవుతే ఓకే కొంత లాభం ఉంది. ఒక 100 అవుతే ఇంకొంచెం ఎక్కువ లాభాలున్నాయి. కొన్ని వేల యాస్ట్రల్ ట్రావెల్స్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది చేస్తుండాలి అని నేను చెప్తున్నాను. అలానే కొంతమందికి
ప్రయత్నించాలి. ఒక 2 సంవత్సరాలు ప్రయత్నించాక అంటే ఎనర్జీ బాగా పెంచుకోవాలి ఫ్రెండ్స్. ఎనర్జీ బాగా పెంచుకోవాలి. రెండోదేంటే ఎనర్జీ బాగా పెంచుకున్నా కానీ మనకు ఒక్కోసారి నిద్ర లోపల అయిపోతుంటుంది. దట్స్ ఓకే. బట్ ఎనర్జీ బాగా పెంచుకొని మైండ్ పైన పట్టు సాధించాలి. మైండ్ పైన పట్టు సాధించినప్పుడు ఎలా రిలాక్స్ స్టేట్ ఇంకా డీప్ స్టేట్‌లోకి వెళ్ళినప్పుడు వెంటనే డ్రీమ్స్ కానీ, ఆస్ట్రల్ ట్రావెల్ కానీ అలాంటి సూక్ష్మ శరీరం గాని బాగా బయటికి రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇవన్నిటి కూడా నేను ఇంకా రేపైతే ఖచ్చితంగా మనము ఈ ఆస్ట్రల్ ట్రావెల్ గురించి ప్రాక్టికల్ చేద్దాము. రేపు నైట్ ఖచ్చితంగా మనం రేపు ఆస్ట్రల్ ట్రావెల్ ప్రాక్టికల్ చేస్తాం మనం. చేసుకున్న తర్వాత మరి అలానే ఇంకా కొన్ని పాయింట్స్ నేర్చుకుంటాం అన్నమాట. ఎలా మనం ఎనర్జీ పెంచుకోవాలని పాయింట్స్ నేర్చుకుంటాం. దీనికన్నా ముందు ఒకసారి ఇంకేమైనా క్వెషన్స్ ఏమైనా ఉంటే తీసుకుంటాను. యాహ్! సౌమ్య గారు ఏమన్నా హ్యాండ్ రైజ్ చేయొచ్చు క్వెషన్స్ ఏమైనా ఉంటే. నేను ఒక 5-10 మినిట్స్. యెస్ అన్న. సో మాస్టర్స్ ఎవరైనా క్వెషన్స్ కావాలంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. రోల్ నంబర్ 836 రజనీ కుమార్ గారు అన్మ్యూట్ చేసుకోండి. మీరు అన్మ్యూట్ అయ్యారండి, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే మాస్టర్. మీరు చెప్తున్నారు కదా ఈ క్లాస్ 41 డేస్ క్లాస్ స్టార్ట్ అవుతుందని. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అది? యాహ్! అది ఇంగ్లీష్‌లోనేమో డిసెంబర్ 4 నుంచి 8 వరకు స్టార్ట్ అవుతుంది మేడం. 4 నుంచి 8 వరకు ఇంగ్లీష్‌లో అయితే డిసెంబర్ 4 నుంచి 8 వరకు నైట్ పూట 10 నుంచి పొద్దున 5 వరకు 10-10:30కి స్టార్ట్ అవుతుంది. 5 వరకు స్టార్ట్ అవుతుంది మేడం. తర్వాత డిసెంబర్ 9 నుంచి 13 వరకు తెలుగులో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఓకే. ఎవరైనా ఇంగ్లీష్ అండ్ తెలుగు కూడా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. యూఆర్ఎల్ వచ్చేసి నేను ఆల్రెడీ యూఆర్ఎల్ ఇచ్చాను. ఒకవేళ ఎవరికైనా యూఆర్ఎల్ రాకపోతే ఏమైనా డౌట్ ఉన్నా కానీ నా నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తాను. 8520085200 దీనికి కొంచెం స్లోగా చెప్పరా? 85200. ఓకే. యాహ్! మళ్ళీ 85200 2 సార్లు 85200. యాహ్! ఓకే. మళ్ళా ఇది గైడెడ్ మెడిటేషనా? అంటే మీరు ఇది చేస్తుంటారా? త్రూ అవుట్ ద నైట్ ఏమన్నా ఉంటదా? లేకపోతే త్రూ అవుట్ ద నైట్ 10:30 నుంచి 12 వరకు అంటే క్లాస్ చెప్తాను. థియరీ క్లాస్ చెప్తాను. ఎలా మన నైట్ అంతా సాధన ఉండాలి, దానివల్ల లాభాలు ఏంటి ఏమన్నా మాట్లాడతాను. డిస్కషన్ ఉంటుంది. తర్వాత నైట్ 12 నుంచి మార్నింగ్ 5 వరకు అంటే ఆ గైడెడ్ మెడిటేషన్ లోపల మీకు చేయడం వల్ల ఏంటే చక్కగా ఆ నిద్ర యొక్క శక్తి పూర్తిగా డీప్ గా వెళ్తూ అవేర్నెస్ తో ఉంటూ ఆ చక్కటి ధ్యానం అనేది జరుగుతుంది అన్నమాట. అది కాన్సెప్ట్. అది మీరు చెప్తున్నారు అదే నైట్ అంతా లేచండి మళ్ళా డే టైమ్ లో వర్క్ చేసే ఎనర్జీ ఉంటుంది అంటున్నారు కదా. అదే డౌటింగ్ అయితే అదంతా ఉంటుంది. డే టైం అంతా కూడా మనము వర్క్ చేసే ఎనర్జీ ఉంటుంది. జాబ్ చేసే వాళ్ళు కూడా చేయొచ్చు. అది ఇంపార్టెంట్. జాబ్ చేసే వాళ్ళు కూడా కొన్ని టెక్నిక్స్ చెప్తాము. దానివల్ల ఫస్ట్ ఒక 2-3 డేస్ మాత్రం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అందుకే ఏంటంటే అది ఫ్రైడే నైట్ పెడతాం అన్నమాట. పెట్టినప్పుడు ఫ్రైడే నైట్ తో స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ 4 నుంచి స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ 2 or 3 డేస్ ఏంటంటే కొంచెం పొద్దున పూట కూడా అంటే సాటర్డే సండే ఉంటుంది కాబట్టి ఒకసారి సాటర్డే సండే చాలా మందికి లీవ్ ఉంటుంది. పొద్దున పూట కూడా ఒక గంట 2-3 గంటలు ధ్యానం చేసుకోవాలన్నమాట. చేసుకుంటే పొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి ధ్యానం చేసుకుంటే కుర్చీలో కూర్చుని బ్యాలెన్స్ చేసుకోవాలి. చేసుకుంటే ఫస్ట్ ఒక 2 రోజులు లేదా 3 రోజులు ఇబ్బందిగా ఉంటుంది. ఆ ఇబ్బంది కొంచెం ఉండాలి కదా. అది లేకుండా ఆ మాత్రం ఇబ్బంది లేకుండా మనం ఏంటే ఒక పిల్లవాడు నడవడానికి ప్రయత్నిస్తున్నాడు. అన్ని రోజుల నుంచి పాకేవాడు. అప్పుడేంటి మజిల్స్ డెవలప్ కాళ్ళ లోపల తొడ లోపల నుంచోవడానికి కావాల్సిన కండరాలు డెవలప్ కాలేదనుకోండి, నడవడానికి ప్రయత్నిస్తుంటే మళ్ళీ పడిపోతుంది. అలా ఒక 1000 సార్లు పడ్డ తర్వాతే తను నుంచోగలుగుతాడు అనమాట. అంటే ఆ మజిల్స్ కండరాలు పూర్తిగా డెవలప్ 1000 సార్లు ప్రయత్నించాడు. అలానే ఈ 3 రోజులు ఇబ్బందిగా ఉంది. ఫస్ట్ 3 రోజులు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆ 3 రోజులు ఇబ్బందిని టెక్నిక్స్ చెప్తాము. అది పాటిస్తే ఇబ్బందులన్నీ పోయి చక్కగా ధ్యానం చేసుకోవచ్చు. తర్వాత 4 రోజులు చాలా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ ఇస్ నిహిత ఎస్ఎన్పి గారు అన్మ్యూట్ చేసుకోండి. ఇంకా మేడం అన్మ్యూట్ అవ్వట్లేదు. అన్మ్యూట్ అయ్యారండి, మీరు మాట్లాడేది వినిపిస్తుంది. సరే. నమస్తే మాస్టర్. నమస్తే మేడం.
సార్ ఇందాక మీరు వన్నెస్ కి కనెక్ట్ అవ్వడం అని చెప్పారు కదా, అంటే బాడీ బరువుగా అవుతుందా, తల ఊగిపోవడం అలాగా? ఎస్ మేడం. ఒక ఫీలింగ్ అనమాట. అదొక ఫీలింగ్. దాన్ని మీరు అన్నట్టుగా అలాంటి సిమ్టమ్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి అలా కూడా ఉండొచ్చు. సో రకరకాలుగా ఎక్స్‌ప్రెస్ అవుతుంది వన్నెస్ అనేది. ఒక్కొక్కరికి జస్ట్ కనెక్ట్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వడమే వన్నెస్‌కి కనెక్ట్ అవ్వము. తర్వాత ఏంటంటే ఇంకా ఆ ఫీలింగ్ చాలా స్ట్రాంగ్‌గా రియాలిటీ లాగా అనిపిస్తుందన్నమాట. ఓకే. చాలా విషయాలు తెలుస్తుంటాయి. ఓకే. అది నెక్స్ట్ లెవెల్. బట్ ఫస్ట్ ఏంటంటే ఫీలింగ్‌తో స్టార్ట్ అవుతుంది. ఓకే. స్ట్రాంగ్ ఫీలింగ్ అన్నమాట. తర్వాత ఫీల్ అయిన తర్వాత మీరు ఆ శరీరం బరువు గాని, తేలిక గాని, చక్కటి దివ్యమైన ఎనర్జీస్ కానీ అలా రకరకాలుగా ఉండొచ్చు. కరెక్ట్. నెక్స్ట్ పర్సన్. ఇంకొకటి 5 ఇయర్స్ నుంచి నాకు నిద్ర పట్టట్లేదండి, విపరీతమైన కలలు వస్తున్నాయి. దానివల్ల నాకు మార్నింగ్ అంతా డ్రౌజీగా అనిపించి వర్క్ చేసుకోలేకపోతున్నాను. ఓకే. చేయండి మేడం. నైట్ టైం మెడిటేషన్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. ఇది ఏమిటంటే ఎందుకు అంటే నేను రాత్రిపూట అంతా కూడా గమనించాను. మన ఎనర్జీ కోల్పోకుండా నిద్రపోవడము, ధ్యానం చేయడం అంతా కూడా ఉండడం చాలా ఇంపార్టెంట్ గమనించే ఈ నైట్ టైం మెడిటేషన్ డిజైన్ చేయబడింది అన్నమాట. ఇందులో నిద్ర పట్టిన ప్రాబ్లమ్స్ ఎవరికి ఉన్నా కానీ వాళ్ళందరికీ కూడా చక్కటి ధ్యాన లోతులోకి వెళ్తారన్నమాట. వెళ్ళి బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. తర్వాత మీరు ఆ డ్రౌజినెస్ కూడా అంతా కూడా తగ్గిపోయి బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. అంటే నాకు మతిమరుపు వచ్చేస్తుందండి. అవును మేడం. నేను ఫోన్ మాట్లాడుతున్నాను. నిద్ర లేకుండా మీరు సరిగా ఉంటే మతిమరుపు పెరుగుతుంది కదా. ఆ ఎనర్జీ వల్లనే. ఓకే. మతిమరుపు అనేది పెరగడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటేంటే నిద్ర సరిగ్గా పట్టకపోవడం వల్ల గాని, లేదంటే రెండోది ఏంటే మీరు ఎక్కడైనా మీ జన్మ లోపల బాధపడిన ఇన్సిడెంట్స్ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే మైండ్ ఇవన్నీ వీళ్ళు గుర్తు తెచ్చుకుంటున్నారు, మతిమరుపు ఇచ్చేద్దామని ఆ బాధపడినవి ఏమన్నా చిన్నప్పటి నాటి బాధలు ఎక్కువ ఉన్నా కానీ అది మతిమరుపు పెరుగుతూ ఉంటుంది. ఏదైనా బాధపడే నేచర్ ఉన్న వాళ్ళకి మతిమరుపు ఇవ్వాల్సిందే. ప్రకృతి ఆ విధంగా బ్యాలెన్స్ చేస్తుంది. అలా రకరకాల కారణాల వల్ల ఉండొచ్చు మేడం. చేస్తూ తగ్గిపోతుంది. ఓకే. రోజుకి శక్తి పెరగడం వల్ల, ఆనందం పెరగడం వల్ల మనకు మెమరీ పవర్ పెరగడం కానీ అన్ని కూడా జరుగుతాయి మేడం. ఓకేనా. నెక్స్ట్ రేఖా కాదంబరి గారు అన్మ్యూట్ చేసుకోండి. రేఖా కాదంబరి గారు. హలో. ఎస్ సార్. వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుందండి సార్. నమస్తే అండి ప్రదీప్ సార్. నమస్తే మేడం. ఎస్ చెప్పండి మేడం. హ్యాపీ టు సీ యూ మేడం. మీరు మీ వీడియోస్ సంబంధ బాంధవ్యాల గురించి చాలా బాగున్నాయి. చెప్పండి మేడం. థ్యాంక్ యూ. ఒక చిన్న డౌట్ సార్ నాకు. మీరు చెప్పారు కదా ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ ప్యూరిటీ తగ్గుతుంది, అది ఎందువల్ల, దానికి రీజన్ ఏదైనా ఉంటుందా? ఒక్క నిమిషం మేడం. నాకు మరొకసారి చెప్పండి. ఏజ్ పెరుగుతుంటే ఏం తగ్గుతుంది అన్న మేడం? ప్యూరిటీ తగ్గుతుంది. అది ఏజ్ పెరుగుతుంటే జనరల్ గా లోకంలో అందరూ అంటే ఆ ప్యూరిటీ లెవెల్స్ అంటే లోకం లోపల లోకము నుంచి చెడు విషయాలు నేర్చుకుంటున్నా అన్నమాట. ఓకే. దీని విషయంలోనే నేను ఏం చెప్పానంటే ఒకసారి వీళ్ళు బీటెక్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఆ బీటెక్ స్టూడెంట్స్ని అడిగాను అన్నమాట. ఏమడిగానంటే ఎవరైతే మీరు ఇప్పుడు జాబ్స్ లోకి వెళ్తారు కదా, బీటెక్ అయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత ఎంతమంది లంచాలు తీసుకుంటారో అడిగా. అడిగితే 100లో 99 మంది తీసుకోమని చెప్తున్నారు. ఎవరో ఒకరు ముదిరిపోయిన వాళ్ళు ఉంటారు, అదే ఏదో వాట్ రీజన్స్ వల్ల ఒక్కరు మాత్రం తీసుకుంటా అన్నారు. మిగతా 99 మంది తీసుకోమని చెప్తున్నారు. కానీ పెద్దయ్యాక వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్లోకి వెళ్ళాక ఒక 60 నుంచి 70-80% మన ఇండియాలో కరప్షన్ అనేది ఉంది అని మనం చూస్తున్నాం, స్టాటిస్టిక్స్ వింటున్నాం కదా. అయితే ఎందుకు అలా అవుతుంది అంటే వాళ్ళు అది మిగతా వాళ్ళని చూసి నేర్చుకోవడం కానీ ఆటోమేటిక్గా వీళ్ళు బాధపడ్డప్పుడు ఏదో ఒక కారణం వల్ల బాధనో మనీ పైన కోరికలో ఏదో పెరిగిపోయి అలా తయారవుతున్నా అని జస్ట్ ఒక అబ్జర్వేషన్ మేడం. అలా ఉంటుంది నార్మల్ గా. కానీ కొంతమంది మాత్రం కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా కానీ నేను ఆ ప్యూరిటీ మెయింటైన్ చేస్తాను అనుకుంటారు. కానీ అలానే కష్టాలు కూడా బాధలు కూడా లేకుండా ఉండము అని కూడా నిర్ణయించుకుంటే అది కూడా ఇంకా బాగా పెరుగుతాం అన్నమాట. నేను ఇంకా ఆనందంగానే ఉంటాను. ఎప్పుడు ఆనందంగా ఉంటాను అనుకున్న వాళ్ళకి ఆ ఫ్రీక్వెన్సీస్ ఎప్పుడు కూడా అట్రాక్ట్ చేస్తాయి. లైక్ అట్రాక్ట్స్ లైక్ లాగా అలా ఉంటుందని జస్ట్ గమనించాను మేడం. మీరు చెప్పండి, మీరు ఇంకా పాయింట్స్ చెప్తా అంటే యాడ్ చేస్తాను. చేయండి.
ఒక్కసారి అన్మ్యూట్ చేసుకుని చెప్పండి మేడం. మేడం మీరు చెప్పింది నేను కూడా గమనించాను సార్. అందుకనే అంటున్నాను నేను. అంటే చూడండి, ఒక ఏజ్ లో చాలా ఇదిగా ఉంటాం. చిన్నప్పుడు పిల్లలు కూడా ఏదైనా పేరెంట్స్ ఏదైనా అంటే అలా ఒప్పుకోకపోవడం, లేకపోతే అబద్ధం ఆడితే నచ్చకపోవడం, లేకపోతే అన్ని చాలా నిజాయితీగా ప్యూర్ గా ఉండాలని అన్ని పిల్లలు పేరెంట్స్ ఒకవేళ అలా ఉన్నా సరే పిల్లలే బాగా ఎక్కువ ఉంటూ ఉంటారు అలా. అంటే ప్యూర్ గా ఉంటారు పిల్లలు కూడా. పేరెంట్స్ అయ్యే టైం మనం కూడా అదే, అంటే నేను కూడా అదే గమనించాను. నేను అలానే ఉండేదాన్ని చిన్న ఏజ్ లో. పెద్ద ఏజ్ లోకి వచ్చేసరికి అంటే దాన్ని ఎందుకు తగ్గించేస్తూ అంటే దాని మీద ఎక్కువ ఎరుకతో ఉండకపోవడం, మీరు అన్నట్టు సిచ్యువేషన్సా, లేకపోతే సిచ్యువేషన్స్ కి మౌల్డ్ అయిపోతామా, లేకపోతే మన లోపల నాలెడ్జ్ తక్కువ అవడమా ఏంటి, అంటే రీజన్ ఏంటి అని నేను అడుగుతున్నాను. అదే అంటే మేడం. ఎవరైనా కానీ మన పెద్దవాళ్ళు కూడా చూస్తున్నప్పుడు అనిపిస్తుంది వీళ్ళు ఎందుకు ఇలా. యెస్ మేడం. ఇదే బాగా మనము క్లారిటీతో అవేర్‌నెస్‌తో గమనిస్తుంటే శక్తి ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆ ప్యూరిటీ లెవెల్స్ కానీ కొంచెం మంచిగా ఉండగానే అవుతూ ఉంటుందన్నమాట. శక్తి అనేది యంగ్ ఏజ్‌లో ఒక గిఫ్ట్ లాగా గాడ్ ఇస్తుంటారు కాబట్టి శక్తి ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఆ ప్యూరిటీ లెవెల్స్ ఆటోమేటిక్‌గా మెయింటైన్ చేయబడతాయి. కానీ శక్తి ఇంకా రోజు రోజుకి పెంచుకోవడము అనేది కూడా ఇంపార్టెంట్. మన సాధన సరిగ్గా ఉన్నప్పుడు శక్తి పెంచుకుంటూ అలానే ప్యూరిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాం. ప్యూరిటీ అంటే ఏంటి అని తెలుసుకున్నది అంటే ఎవరైతే ఒక గంట సేపు కూర్చున్నారనుకోండి, ఎన్ని తక్కువ ఆలోచిస్తే అవే అంత ప్యూరిటీగా ఉన్నట్టన్నమాట. అది కూడా అంటే దానికి ప్యూరిటీకి లింక్ ఉందని తెలుసుకున్నాను. అంటే అలాంటి మంచి గుణము, ప్రేమ గుణము అంటే మనము కరుణ చాలా అంటే కంపాషన్ మన బేస్‌గా ఉండడం అనేది చాలా ఇది హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందని తెలుసుకున్నాను మేడం. ఓకే. థాంక్ యూ ఫర్ ఆస్కింగ్ థట్. యెస్. నెక్స్ట్ క్వెషన్. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ గోపాల్ కుర్రపాటి గారు అన్మ్యూట్ చేసుకోండి. గోపాల్ కుర్రపాటి గారు. ఓకే. 415 నూతని గారు అన్మ్యూట్ చేసుకోండి. హలో హలో గుడ్ మేడం వినిపిస్తుంది. మ్యామ్ మ్యామ్ మీ వాయిస్ లోగా ఉంది. ఇయర్ ఫోన్స్ లేవు కొంచెం. ఇప్పుడు మేడం? ఇప్పుడు ఓకే అండి. గుడ్ ఈవినింగ్ సార్. హలో మేడం వినిపిస్తుందా? చాలా స్లోగా ఉంది మేడం. ఇంకొంచెం గట్టిగా మాట్లాడడానికి ట్రై చేయండి. చెప్పండి మేడం. ఇప్పుడు సార్? ఇప్పుడు కొంచెం పర్వాలేదు. చెప్పండి. సార్ ప్రాబ్లమ్ ఏంటంటే సార్, నాకు నా మైండే నాకు ఆపోజిట్‌గా పనిచేస్తుంది అన్నట్టు అనిపిస్తది సార్. ఏంటి అంటే ఎంత హ్యాపీగా ఉందామన్నా కానీ ఉండలేకపోతున్నాను. పాస్ట్‌లో కొంచెం డిప్రెషన్స్‌లోకి వెళ్ళడం. అంటే 24 అవర్స్ ఏదో ఒక మైండ్‌లో హెల్ప్ తీసుకోకుండా నా అంతటికి నేను ట్రై చేద్దాం అనుకుంటాను. కానీ చేయలేకపోతున్నాను. ఇప్పుడు డ్రీమ్స్ రాసుకుంటున్నాను కదా సార్! ఎక్కువ డ్రీమ్స్‌లో గిల్ట్ ఫీల్ అవుతున్నాను. డ్రీమ్స్‌లో కూడా. లైఫ్‌లో ఎక్కువ గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. హ్యాపీగా ఉండలేకపోతున్నాను. 24 అవర్స్ నా మైండ్ నాకే ఎక్కువ అపోజిట్‌గా పనిచేస్తుంది. 24 అవర్స్ నెగెటివ్‌గా ఆలోచించడము, పాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి ఎక్కువ బాధ. అలా నా మైండే నాకు అపోజిట్‌గా పనిచేసే దాని నుంచి కొంచెం ఎలా బయటపడాలి? యెస్ మేడం. ఇది సహజంగానే హ్యూమన్ క్వాలిటీ లోపల ఇది ఉంటుందన్నమాట. హ్యూమన్ క్వాలిటీ అంటే ఎప్పుడు మన మైండే 2 విషయాల గురించి ఉంటుందన్నమాట. గతంలో పోయిన దాని పట్ల గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. అరే తప్పు చేశామే, ఇలా చేయకుండా ఇలా చేస్తే బాగుండే. తప్పు చేశాం ఫీలింగ్ మళ్ళీ పదే పదే వాళ్ళు ఎలా ఎందుకన్నారు? అంటే వేరే వాళ్ళ తప్పు గాని, మన తప్పు గాని గతంలో ఉన్న వాటి గురించి ఆలోచించడం. సో భవిష్యత్తులో ఎలా జరుగుతుందని వరి అనేది ఉండడం సహజంగా అందరికీ సహజం మేడం. ఇవన్నీ నెగెటివ్ థాట్స్ భవిష్యత్తులో ఇలా అవుతుంది. భవిష్యత్తులో భవిష్యత్తును మనం ఊహించుకుంటుంటాం. అది కూడా అలా కూడా చేయకూడదు. ఏం చేయాలి, మనం రాంగ్ భవిష్యత్తును ఎప్పుడు నెగెటివ్‌గా ఆలోచించకూడదు. వరీయింగ్ అంటే నెగెటివ్‌గా ప్లాన్ చేయడం దాన్నే వరీయింగ్ అంటారన్నమాట. ఓకే. వరీ కావద్దు ఫ్యూచర్ గురించి. పాస్ట్‌లో ఎప్పుడు జీవించకుండా ప్రెజెంట్‌లో ఉంటున్న మాస్టరీ. అయితే ఇవన్నీ క్లారిటీ, ఇవన్నీ ఫండమెంటల్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఇవంతా కూడా మనం ప్రాక్టీస్ చేసే సాధన ద్వారా సాధన సరిగ్గా అవుతుంటే ఇవన్నీ నేర్చుకుని ఆటోమేటిక్ ఆచరణలోకి వస్తాయి. ఆచరణలోకి రావడానికి ఒక శక్తి కావాలి. ఆ శక్తి సాధనతో వస్తుంది. శక్తి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం అనేది నేను ఒక 10 పాయింట్స్‌లో ఇస్తాను చూడండి. గతం అంతా కూడా ఒక చక్కటి గాడ్‌ని మనము ఇప్పుడు శ్రీకృష్ణుడు చక్కగా అందంగా వచ్చాను. నేను నెమలిపించడం అంత బాలేదయ్యా
నువ్వు తీసేస్తే బాగుంటుంది, ఏదో అని అంటాం, అనం కదా. గాడ్ పర్ఫెక్షన్ కి ఒక ప్రతిరూపం అనుకుంటే, పాస్ట్ ఈస్ పర్ఫెక్ట్, గాడ్ ఈస్ పర్ఫెక్ట్, నమస్కారం పెట్టి ఎస్ సూపర్ అండి అంటాం అంతే. అలానే జరిగిపోయిందంటే నమస్కారం పెట్టి చాలా బాగా అంతే, దానికన్నా ఇంకా మార్పు ఎటువంటి మార్పు లేదంతే అని 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 ఒక విధంగా అలా అని అనుకోవచ్చు. ఓకే, అలా అనుకున్న తర్వాత అది గాడ్ అండి అనేసి నమస్కారం, మీరు అలానే జరిగింది. ఓకే, ఇప్పుడు దాని నుంచి ఏమైతే నేర్చుకుని చక్కగా ఇంకా ఎదగడానికి ఉపయోగించుకోవడానికి తీసుకుని నేర్చుకుంటా అంతే. కానీ ఇంకోటి అంటే MIT మెసాచ్యూసెట్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు ఒక రీసెర్చ్లో తేలిందంటే, ఎప్పుడు కూడా మీ జీవితంలో విజయాల ద్వారా నేర్చుకోని కానీ మీ ఫెయిల్యూర్స్ ద్వారా నేర్చుకునేది లేనే లేదని చెప్పారు. మీ జీవితంలో కానీ వేరే వాళ్ళ జీవితంలో ఫెయిల్యూర్స్ వల్ల అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని నేర్చుకోవద్దు. మనం అనుకున్నప్పుడు ఇలా ఉండకూడదు, మన శక్తికి అన్ని ఆనకట్టలు పెట్టేస్తున్నాం, అలా ఉండకూడదు, ఇలా రూల్స్ పెట్టుకుని, సరిహద్దులు పెట్టుకుని, ఇంకా కంచెలు పెట్టుకుంటుంటే అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అలా అది తప్పు ఇది అన్ని అనుకోవడం వల్ల ఏమవుతుంది, అసలు చేసే ఎనర్జీ అనేది మొత్తానికి చెప్పబడిపోయి ఏమవుతుందంటే లాస్ట్ కి ముసలి వాళ్ళు అయినప్పుడు వాళ్ళు అన్ని రిస్ట్రిక్షన్స్ మైండ్ లో పెట్టేసుకున్నారు, వీటితో వాళ్ళ ఆత్మనే వాళ్ళని చంపేసుకుని వాళ్ళ బయటికి వాళ్ళ శరీరాన్ని కొట్టేసుకుని అదే ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో అలానే అవుతుంది జనరల్ గా. చాలా వరకు ముసలితనం అంటే ఏం లేదు, ఈ రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవడమే. మన వాళ్ళు అలా చేయకూడదు, ఇది తప్పు ఇలా చేయకూడదు, మన వాళ్ళ పాస్ట్ లో అలా చేసాం, మన తప్పుల ద్వారా ఇలా చేయకూడదు నేర్చుకోవడం అలా కాదనమాట. అది మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెప్పింది అంటే, మీరు మంచి విషయాలు గొప్ప సక్సెస్ నుంచే నేర్చుకోండి, ఫెయిల్యూర్స్ నుంచి ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకునే ఏం లేదు. అది అంతా నేర్చుకునేది రాంగ్ అని ఏదో తప్పు జరిగితే తన తప్పు తెలుసుకుని అది కాదు. తప్పు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, తప్పు నుంచి నేర్చుకునేది ఏముంది, అది రాంగ్ కాన్సెప్టే రాంగ్ అని చెప్పారు వాళ్ళు, సైంటిస్టులు రీసెర్చ్ చేసి చెప్పారు. ఒప్పుల నుంచి తెలుసుకోవాలి, మహాత్ముల జీవిత చరిత్రల నుంచి తెలుసుకోవాలి, మన జీవితాల్లో గొప్ప విషయాలు ఎక్కడికి సక్సెస్ వచ్చి అక్కడి నుంచి తెలుసుకోవాలి, అలా సక్సెస్ నుంచి తెలుసుకోవాలి. ఫెయిల్యూర్ నుంచి ఇలా చేయొద్దు, అందుకే అది తప్పైంది, ఇంకో నెక్స్ట్ టైం ఇలా చేయను అలా అనుకోవడం లేదు, ఇంకా ఇంప్రూవ్ అవుతాను, ఇలా చేసుకోవాలి, ఇలా ఇంకా బెస్ట్ గా చేస్తాను అనుకోవచ్చు. కానీ ఇలా సక్సెస్ నుంచి చేసుకోవాలి, అదొక పాయింట్. ఇంకొక పాయింట్ అంటే పాస్ట్ పట్ల కంప్లీషన్ ఉండాలి, చాలా చక్కగా పాస్ట్ గుర్తుకురాగానే సంతోషం అనిపించాలి ఉండాలి. అందుకంటే పాస్ట్ నుంచి చేంజ్ చేయొచ్చు అని ఇంకో కాన్సెప్ట్ ఉంది అన్నమాట. ఆ కాన్సెప్ట్ అంటే, నేను ఒకసారి అమెరికాలో జాబ్ చేసేటప్పుడు నేను లక్షల రూపాయలు మన శాలరీస్ వచ్చినప్పుడు నాకు ఎవరైనా కానీ చక్కగా దాన ధర్మాలు చేసేవాని. ఎంతో నాకు చాలా చక్కగా హృదయం అనేది గొప్ప విషయము, ఆ ప్రకృతి అనేది మనకి ఇస్తుంది, మనము వేరే వాళ్ళకి ఇవ్వడం చాలా గొప్ప విషయం కదా. అయితే ఒకళ్ళు మాత్రం చెన్నై నుంచి ఎవరో పిరమిడ్ నేను కట్టుకుంటా అని నాకు కొంచెం డబ్బులు ఇవ్వండి అని అడిగారు అన్నమాట. అడిగితే నేను కొంచెం బిజీలో ఉండిపోయి ఆ టైంలో మళ్ళీ కాల్ చేస్తారులే, మళ్ళీ మెసేజ్ అని చేస్తారులే అనుకున్నాను. వాళ్ళు చేయలేదు, మెసేజ్ చేయలేదు, కాల్ చేయలేదు, తర్వాత ఇవ్వలేదు మొత్తం అయితే. అప్పటికి ఎంతో చోట్ల అడిగిన వాళ్ళకి అయినట్టు ఇచ్చినా 100 వాటికి 99 వాటికి చేస్తే ఒక్కటి చేయలేదే అన్నది గుర్తుకొచ్చింది. ఓకే, సరే గుర్తుకొచ్చింది కదా అని అనుకున్నాను. మళ్ళీ రెండోసారి గుర్తుకొచ్చింది. అప్పుడేంటి ఎప్పుడైతే రెండోసారి గుర్తుకొచ్చిందంటే పాస్ట్ గుర్తుంచుకో, చాలా అవేర్గా ఉండాలి. మనం అవేకెన్ టువర్డ్స్ అవర్ ఓన్ థాట్స్ ఉండాలి. మనం అంటే అవేకెన్ అంటే మన జాగ్రత్తతో మన మనసులో ఎలాంటి థాట్స్ వస్తే ఇప్పుడు గమనిస్తూ ఉండాలన్నమాట. నెగిటివ్ థాట్ వస్తే వెంటనే దానికి ఏ విధంగా సొల్యూషన్ చేస్తే మనం పాజిటివ్ గా మార్చొచ్చు. ఓకే, గతాన్ని మారుస్తున్నాను, నేను వాళ్ళకు ఒక ₹1,00,000 ఇచ్చేసాను, అయిపోయింది అనుకున్నాను. మార్చేస్తున్నా, అప్పుడు గతంలోకి వెళ్ళి మార్చేసి ఇచ్చేస్తున్నా అన్నా అన్నమాట. అంతే. అలా అంటే క్లారిటీతో ఉండాలి ఇవన్నీ కూడా. చాలా లోపల హృదయంతో ఫీల్ అవ్వాలి, నేను గతంలోకి వెళ్ళి అక్కడ గతంలో ₹1,00,000 ఇవ్వాలనుకుని ఇచ్చేస్తున్నా అనుకున్నాను. అలా అనుకుని ఫీల్ అవుతుండాలి, కనెక్ట్ అవ్వాలన్నమాట. కనెక్ట్ అయ్యి ఫీల్ అవుతే అది మళ్ళీ గుర్తుకు రాదనమాట. మనకు గుర్తుకొచ్చి బాధపడడం, గిల్టీ అనేది ఉండదు మనకు. ఆ గిల్టీ అనేది లేకపోవడం చాలా గొప్ప శక్తి. బుద్ధుడు చెప్పారు, గిల్టీ అనేది వద్దు, దానివల్ల శక్తి క్షయం అవుతుంది. కాబట్టి శక్తి పెంచుకోవడానికి ఓకేనా ఫ్రెండ్స్? సో శక్తి కాకుండా శక్తిని పెంచుకునే శక్తిని వృద్ధిపరిచే యంత్రాంగం అని ప్రతిసారి అది తెలుగులో BEAT, బాడీ ఎనర్జీ యాంప్లిఫికేషన్ టెక్నాలజీ అని చెప్పారు. ఓకే, సో దాని వల్ల ఇది గుర్తుంచుకోండి. ఓకే, చాలా పాయింట్స్ అన్ని కూడా సాధనతో వస్తుంది మేడం, చాలా చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి, రోజు ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది. ఓకే, అది ఒకటే రోజులో వచ్చేది కాదు, కొంత సమయం పడుతుంది. నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు 2 టెక్నిక్స్ ఉన్నాయి, ఒకటి బుద్ధుడి విధానం, ఒకటి పతంజలి విధానం. బుద్ధుడు అంటే చక్కటి అవేర్నెస్ తో చిరునవ్వుతో అలానే చూస్తుంటే అతీక్షమైన ఆ ఎరుకతోటి అవేర్నెస్ తో ఆటోమేటిక్ గా నెగిటివ్ అనేది క్లౌడ్ అనేది మాయమైపోతుంది అన్నమాట.
అదొక విధానం. పతంజలి విధానం అంటే దానికి ఏదైతే ఉందో దానికి ఈక్వల్ అండ్ పాజిటివ్ గా మనం ఆలోచించాలి. నెగిటివ్ ఎంత వస్తుందో దానికి ఈక్వల్ గా పాజిటివ్ గా అంత ఆలోచించాలి. లేకపోతే క్యాన్సల్, నెగిటివ్ క్యాన్సల్ థాట్ అనుకోవాలి, క్యాన్సల్ అనుకోవాలి. ఇది పతంజలి. రెండిట్లో ఏది నచ్చితే అది వాడండి. ఓకే, చాలా చక్కగా గమనిస్తుండాలి ఎరుకతో ఏమేమి వస్తాయి థాట్స్. మీ మైండ్ అన్నిటిని చూసుకుని, మీ మైండే మీకు ఆపోజిట్ ఉంటుంది అన్నారు కదా, అల్లే ఆపోజిట్ కి మీరు పాజిటివ్ మీరు ఉండొచ్చు. మీరు ఎంత పాజిటివ్ ఉండొచ్చు, మీరు మీ చేతిలో ఉంది అని నమ్మాలి. ప్రాక్టీస్ చేయాలి. ప్రతి సెకండ్ లోపల మనం అవేర్నెస్ తో ఉండాలి. ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. లాస్ట్ క్వశ్చన్ ఒకటి తీసుకుందాం. ఎస్ సార్. సో నెక్స్ట్ గోపాల్ కుర్రపాటి గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ మాట్లాడండి. హలో. ఎస్ సార్, చెప్పండి సార్. నమస్తే సార్. సార్ నమస్కారము. నేను గోపాల్ అండి, సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. హలో, వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్. ఎస్ సార్. సార్ ఇప్పుడు నైట్ హలో. ఎస్ సార్, నైట్ అని చెప్పారు. తర్వాత ఏంటి సార్? నైట్ మీరు ధ్యానం గురించి చెప్పారు కదా, నైట్ అంతా అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పారు కదా. అవును సార్. దాంట్లో అబండెన్స్ గురించి కూడా చెప్తారా సార్? ఎస్ సార్, అబండెన్స్ గురించి నైట్ ఫస్ట్ 40 days అయిపోయిన తర్వాత, 40 nights అయిపోయిన తర్వాత సెకండ్ 40 days లో అప్పుడు అబండెన్స్ గురించి చెప్తామండి. అది ఫస్ట్ 40 days అయిపోయి నెక్స్ట్ లెవెల్ లో చెప్తామండి. ఓకే, అది నైట్ లెవెల్లో కూడా దానిలో లెవెల్స్ బై లెవెల్స్ ఉన్నాయి. అది సెకండ్ లెవెల్లో చెప్తాము అని అనుకుంటున్నాను. సెకండ్ ఆర్ థర్డ్ లెవెల్లో మీ యొక్క లెవెల్ని బట్టి చూసి దాన్ని బట్టి చెప్తాం సార్. ఎందుకంటే దానికి ఒక చక్కటి చైతన్య శక్తి వికాసం అనేది జరగాలి. అక్కడ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేసే జరుగుతుంది. ఆ లెవెల్లో మీరు పాస్ అవుతే 40 nights ఒక నైట్ కూడా పడుకోకుండా పూర్తి ధ్యానంలో ఉన్న పాస్ అయితే అప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అప్పుడు నేను చెప్తాను సార్. అప్పటి నుంచి మీకు అబండెన్స్ కి కొన్ని ఫార్ములాస్ ఇవ్వబడతాయి అనమాట. ఎందుకంటే అప్పుడు శక్తి క్షేత్రం బాగా పెరిగి ఉంటుంది, శక్తి జాగృతమై ఉంటుంది, చైతన్య శక్తి పెరిగి ఉంటుంది. కాబట్టి అప్పుడు అబండెన్స్ ఫార్ములాస్ బాగా హెల్ప్ అవుతుంది. అప్పుడు చెప్తాం సార్. ఓకేనా, థ్యాంక్ యూ అండి. ఓకే సౌమ్య గారు, ఇంకా మిగతా క్వశ్చన్స్ ఉన్నవి 852008 8520 అడగండి. ప్రతిరోజు కూడా చాలా క్వశ్చన్స్ ఉంటున్నాయి, చూస్తున్నాము. ఓకే సౌమ్య. ఎస్ సార్. సార్ నాకు ఒక డౌట్ ఉంది సార్. మా మమ్మీ కూడా 2 months నైట్ అంతా మెడిటేషన్ చేసేవారు. చేసి మార్నింగ్ మెడిటేషన్ అయ్యాక అంటే 6:37 ఆ టైంకి పడుకునేవారు అనమాట. సో దానికి ఎనర్జీ వచ్చినట్ట రానట్ట సార్? కొంతవరకు వచ్చి ఉంటుంది కానీ ఇంకా ఎక్కువ వస్తుంది. మామూలుగా ఒక 1 hour 2 hours పడుకున్నా కానీ అందులోపల మనము నేర్చుకునేది ఏమీ లేదు. ఓకే, అది నా ఫార్ములా ఏంటంటే ఒక్క పావు గంట పడుకున్నా కానీ మనకు వచ్చే లాభాలు చాలా తక్కువైపోతాయి. 1-2% ఉంటాయి. సో అస్సలు పడుకోకుండా మనం ధ్యానంలో చైర్లో కూర్చునే చేయడం అనేది, దీనివల్ల ఏంటంటే ఒక ఫార్ములా నేను కనిపెట్టాను అనమాట. ఎందుకు అంటే ఏమవుతుంది, ఫార్ములా ఏంటో చెప్తాను. మనం నిద్రపోవడం లోపల ఇంత ఎనర్జీ తీసుకుంటున్నాం, మన ధ్యానంలో ఎంత ఎనర్జీ తీసుకున్నాం అంటే కొంత ఎనర్జీ తీసుకునే అలవాటు ఉంటుంది. నార్మల్ కొంచెమే ఎనర్జీ తీసుకుంటున్నాం. నిద్రలో ఇంత ఎనర్జీ, ధ్యానంలో ఇంత ఎనర్జీ తీసుకుంటున్నాం. ధ్యానంలో ఆలోచన రహిత స్థితి, గాఢ నిద్ర కన్నా లోతైన ఆలోచన రహిత స్థితికి వెళ్ళడం అలవాట్లేదు అందరికి, చాలా మందికి. అయితే ఏమవుతుందంటే పావు గంటే నిద్రపోయాను, పావు గంటలో 20 నిమిషాలు నిద్రపోయాను, ఆ నిద్రలో ఇంత ఎనర్జీ తీసేసుకుని తర్వాత అవసరం లేదు, శరీరానికి అవసరం లేదు. శరీరం అనుకుంటుంది 70% ఎనర్జీ ఉంటే చాలే, నడిపించేద్దాం. ఇంకా ధ్యానం లోపల దానికి అంత తీసుకోవాలనే ఆలోచన రాదన్నమాట. దానికి అంత ఇంటెలిజెన్స్ లేదు శరీరానికి ఎక్కువ ఎనర్జీ తీసుకునేది. శరీరం ఎప్పుడైనా దాని సర్వైవల్ ఎగ్జిస్టెన్సే చూస్తుంది. 70% ఎనర్జీ ఉందా, ఓకే ఎనర్జీని ఖర్చు పెట్టేద్దాం ఏదో విధంగా అనేది అదే పనిలో ఉంటుంది. అది తెలంగాణలో ఆంధ్ర వాళ్ళని 2 స్టోరీలు ఉన్నాయి. ఆంధ్ర కూలోళ్ళు, తెలంగాణ స్కూల్ వాళ్ళు అని ఉంటాయి అనమాట. తెలంగాణ కూలోళ్ళు అంటే పొద్దున్న సాయంత్రం వరకు వచ్చిన డబ్బులు సాయంత్రమే ఖర్చు పెట్టేసుకుని తాగడమో ఏదో ఆ రోజు సినిమాకి వెళ్ళి అంతా ఖర్చు పెట్టేస్తాంట. రేపు పొద్దున్నకి పెద్దగా ఏమంటే సేవింగ్స్ ఏముండవు. అదే ఆంధ్ర కూలోళ్ళు అంటే అది వచ్చింది సేవ్ చేసి వాళ్ళ పిల్లలకి చదువులో ఏదోలా సేవ్ చేసి బాగా డెవలప్ అయిపోతారంట. కొన్ని రోజుల లోపల, కొన్ని సంవత్సరాల్లో బాగా రీచ్ అయిపోతారంట.
ఒక ఆంధ్రకులోళ్ళు అట్లా అది డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. మనం ఏంటే శరీరం తెలంగాణ కూడి వాళ్ళగా పొద్దున్న నైట్ లో నిద్రపోయిన తర్వాత వచ్చిన ఎనర్జీని పొద్దున 70% ఎనర్జీ వస్తే అంతే, 70% రాగానే ఫుల్ రిచ్ అని ఫీల్ అయిపోయి అది ఎనర్జీ ఖర్చు పెట్టడంలోనే ఫోకస్ చేస్తుంది. అది ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఈ నిద్ర అసలు లేకపోవడం వల్ల అప్పుడు ఫస్ట్ ఒక 2-3 రోజులు చూస్తుంది బాడీ కొంచెం ఇబ్బంది, కొంచెం యాక్టివేట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం, కొంచెం ఇబ్బందిగా ఎలాగైనా ఆపేద్దాం అనే రకరకాల ప్రలోభాలకి గురి చేస్తుంది. ఫస్ట్ 3 days ఇబ్బంది చేస్తుంది, ఇబ్బందిగా కొంతమంది ఫీల్ అవుతారు అనమాట. అయిన తర్వాత ఇక 4th నైట్కి వచ్చేసరికి ఎటువంటి ఒప్పుకోవట్లేదు వీళ్ళు, అసలు నా మాట వినడం లేదు, పడుకోవట్లేదు. సరే అని చేస్తే ధ్యానం లోపల ఇంత శక్తి తీసుకుని అలవాటు ఉంది. అప్పుడు ఏంటి నిద్రలో ఇంత తీసుకుంటుంది, ధ్యానం లోపల ఎక్కువ శక్తి తీసుకుని అలవాటు అవుతాం దానికి. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ధ్యానము నిద్రకు ఈక్వల్. 4th day నుంచి మనం ధ్యానం నిద్రను రిప్లేస్ చేసేస్తుంది కంప్లీట్ గా. అలానే ఏంటి ధ్యానం నిద్రను రిప్లేస్ చేసేసింది. ప్లస్ ఏంటి ధ్యానంలో ఉన్నప్పుడు లోపలికి వెళ్ళి ఎనర్జీ తెచ్చుకుని అలవాటు అయింది కదా, ఎక్కువ ఎనర్జీ తీసుకుని అలవాటు అయింది కదా. అప్పుడు ఏంటి ధ్యానం లోపల థాట్లెస్ స్టేజ్ కానీ థాట్లెస్ మాస్టరీ అనేది అర్థమైపోతుంది. కొన్ని రోజులు అర్థమవుద్ది. తర్వాత ఎప్పుడు ధ్యానం చేసినా మనకు ఆలోచన లేకుండా ధ్యానం చేయడం అర్థమవుతుంది అనమాట. అలా కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి, అవి చాలా రీసెర్చ్ చేసి అది చెప్పడం జరిగింది. అందుకే నేను ధ్యానం లోపల అంటే ఈ నైట్ టైం అవేర్నెస్ అస్సలు ఒక్క పావు గంట నిద్ర కూడా, అసలు 5 నిమిషాల నిద్ర కూడా అలౌ చేసేది లేదనమాట. అంటే నిద్ర అంటే లైన్ డౌన్ ఇలా పడుకుని నిద్రపోవడం లేదు, లై డౌన్ లేచేసే లేదు. ధ్యానంలో కూర్చుని చైర్లో కూర్చుని ఒక నిద్ర వస్తూ ఉన్నట్టు ఉంటే దట్స్ ఓకే, దట్స్ ఫైన్. ఫస్ట్ 40 days కదా ఓకే, కొంచెం యోగ నిద్రలా తలకాయ కింద వేసుకొని కొంచెం రిలాక్స్ అవుతుంటే దట్స్ ఓకే, అది పర్వాలేదు. కానీ కుర్చీలోనే కూర్చుంటే, లేదంటే కొంచెం వాకింగ్ చేసుకుని స్ట్రెచ్చింగ్ చేసుకుని మళ్ళీ నుంచుని కూర్చోవాలి, మళ్ళీ అంతే కుర్చీలోనే కూర్చొని చేయాలి ఇది. ఓకే, నాకు తెలుసు మళ్ళీ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇంకా మిగతా క్వశ్చన్స్ ఏమంటే నేను వాట్సాప్ లో టెక్స్ట్ చేయండి, లేకపోతే వాయిస్ మెసేజ్ పెట్టండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సౌమ్య క్లియర్ కదా? ఎస్ సార్, క్లియర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది చాలా క్లారిటీ వచ్చింది. ఎన్నో మంత్స్ నుంచి డౌట్ ఉండేది, క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనం ఈరోజు గొప్పగా అసలు యోగా నిద్ర గురించి, నైట్ టైం అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి ఎన్నెన్నో విషయాలు, ఎన్నెన్నో ఎక్స్పీరియన్సెస్ తెలుసుకున్నాము. మరి రేపు మనకి సూక్ష్మ శరీరయానం యొక్క ప్రాక్టికల్ సెషన్ ఉంది కాబట్టి అందరూ తప్పనిసరిగా అటెండ్ కావండి. జూమ్ లో 300 members ఎలా ఉంటది, ఫస్ట్ వచ్చిన వాళ్ళకే ఉంటది అది. కాబట్టి అందరూ తప్పకుండా అటెండ్ కండి. రేపు లైట్ ఫుడ్ తీసుకోండి. సో మళ్ళీ రేపు కలుద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ ప్రబోధ్ సార్, అలాగే సంతోష్ సార్ మాకు ఎంతో గొప్ప జ్ఞానాన్ని అందిస్తున్నందుకు. అలాగే దివ్యశ్రీ మ్యామ్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే మేడం రోజు మేడం కూడా మన కోసం ఎంతో వర్క్ చేస్తున్నారు ఇక్కడ. సో థ్యాంక్ యూ చెప్దాం దివ్యశ్రీ మేడం కూడా. థ్యాంక్ యూ సో మచ్ దివ్యశ్రీ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మేడం నేను క్లాస్ అటెండ్ అవుతున్నాను అంతే, క్లాస్ అటెండ్ అవుతున్నాను, రోజు నేర్చుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సో మళ్ళీ రేపు కలుద్దాం మాస్టర్స్. అందరు లైట్ ఫుడ్ తీసుకోండి, మీ ఫ్రెండ్స్ ని, మా ఫ్యామిలీ మెంబర్స్ ని అందరినీ ఇన్వైట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు కలుద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. రేపు కలుద్దాం. గుడ్ నైట్ మాస్టర్స్. గుడ్ నైట్ సార్, అండ్ గుడ్ నైట్ దివ్యశ్రీ మ్యామ్. గుడ్ నైట్ ఆల్. yes, thank you.